సాయిబాబా గారి యొక్క అవతారం, సాయిబాబా గారు చూపించినటువంటి లీలలు చాలా చిత్రాతి చిత్రమైనటువంటి స్వరూపం. నేను దీని గురించి ప్రస్తావన చేసే ముందు ఒక 3 విషయాలని మీకు నేను మొట్టమొదట ప్రారంభంలో చెప్పవలసి ఉంటుంది. సాయిబాబా గారి జీవితం అంతా కూడా ఒక చట్టంలోకి ఇమిడింది. అదే అల్లా మాలిక్, రెండవది శ్రద్ధ, మూడవది సబూరి. ఈ మూడిటి మధ్యలోకే ఉంటుంది. మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆయన చేసినటువంటి లీలలకి సంబంధించిన అన్ని విషయాలు ఈ మూడిటిలోకి కనపడుతుంటాయి. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, మనకి శాస్త్రంలో ఒక మాట వాడతాం, మాయా అని. మాయా అంటే ఏమిటి అసలు? అంటే మీకు తేలికైనటువంటి మాటలలో చెప్పాలి అంటే, మాయా అంటే నామరూపములకే మాయా అని పేరు. అదేమిటండి మాయా అంటే నామరూపాలంటారు అని మీరు అనుకోక్కర్లేదు. ఇప్పుడు నేను అనబడేటటువంటి ఈ శరీరమునకు కోటేశ్వరరావు అనబడేటటువంటి పేరుంది. కోటేశ్వరరావు అనబడేటటువంటి పేరు పెట్టడానికి ముందు ఈ శరీరం లేదా? ఈ శరీరం ఉంది. ఉదాహరణకి దీన్ని కోటేశ్వరరావు అన్న పేరు తీసి కామేశ్వరరావు అని పిలిచారనుకోండి. మీరు ఒకవేళ నేను అంగీకరించాను అనుకోండి, కామేశ్వరరావుగా ఈ ఉపాధి పిలవబడడానికి అంగీకరింపబడింది అనుకోండి. అంగీకరింపబడితే కామేశ్వరరావుగా పిలువబడినప్పుడు ఈ ఉపాధిలో ఏమైనా మార్పు వస్తుందా? ఏమీ రాదు. నామముంటే రూపము జ్ఞాపకానికి వస్తుంది, రూపము జ్ఞాపకానికి వస్తే నామం జ్ఞాపకానికి వస్తుంది. ఆ రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. చాలా జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను మైక్కు అన్నాను అనుకోండి. నేను మైక్కు అంటే మీకు అట్లకాడ గుర్తురాదు. నేను మైక్కు అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మైకే గుర్తొస్తుంది. దీన్ని ఎవరైనా చూపించి ఇది ఏమిటండి అన్నాను అనుకోండి, ఇది మైక్కు అంటారు. అంతేగాని ఇది నీళ్ల బిందె అని ఎవరన్నారు కదా. ఎందుకంటే దీనికి మైక్కు అని ఒక పేరు. నేను ఇప్పుడు దీన్ని మైక్కు అని పిలవకుండా చిన్న శబ్దమును పెద్ద శబ్దముగా వినిపింపచేయగలిగినటువంటి యంత్రము అని పిలిచాను అనుకోండి, దీని స్వరూపంలో ఎలా తేడా వస్తుందా? ఏమీ రాదు. పైకి వినపడేటటువంటి నామము, పైకి కనపడేటటువంటి రూపము ఏ ఉన్నాయో అవి మాయా అని పేరు. అసలు యథార్థమునకు ఆ రెండు నిజం కాదు. ఏది నిజము? నామమునకు రూపమునకు అతీతమైనటువంటిది ఏది ఉందో అది సత్యం. ఇందుచేత కోటేశ్వరరావు అని పిలువబడుతున్నటువంటి ఈ ఉపాధి అసత్యం. ఎందుకంటే ఈ ఉపాధి ఒకనాడు లేదు, ఒకనాడు వచ్చింది. ఇది ఎల్లకాలము ఉండదు, కొంతకాలమునకు వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోగానే కోటేశ్వరరావు అన్న పేరు కూడా దీంతో పాటు వెళ్ళిపోతుంది. ఇక్కడ మైక్ ఉంది, కొన్నాళ్లు పోయిన తర్వాత ఈ మైకు పాడైపోతుంది. పాడైపోయిన తర్వాత ఈ మైకుని తీసేయండి అంటే మైకు ఒక పేరు తీసేయరు, మైకుతో పాటు మైకు పేరు కూడా వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి. నామము రూపము ఒకదాన్ని ఒకటి ఆశ్రయించి ఉంటాయి. కానీ నామరూపములు రెండూ లేకపోయినా కూడా సర్వకాలముల యందు ఉండేటటువంటి పరమసత్యమైన వస్తువు ఒకటి ఉంది ప్రపంచంలో. దానికే ఆత్మ అని పేరు. దానికి ఏ విధమైన వికారము ఉండదు, ఏ విధమైన మార్పు ఉండదు. ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ ఏది ఉందో అది ఇప్పుడు ఈ శరీరాన్ని ధరించింది. ఇంతకుముందు ఈ ఆత్మ ఒక తొండలో ఉండి ఉండవచ్చు, ఒక ఉడతలో ఉండొచ్చు, ఒక పందిలో ఉండొచ్చు, ఒక కుక్కలో ఉండొచ్చు. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత ఏ ఉపాధిని తీసుకోకపోవచ్చు, లేదా వేరొక ఉపాధిని తీసుకోవచ్చు. ఉపాధులు మారిపోతుంటాయి. ఉపాధులతో పాటు ఉపాధులకు ఉన్నటువంటి నామములు మారిపోతుంటాయి, రూపములు మారిపోతుంటాయి. కానీ లోపల ఉన్న వస్తువు మాత్రం మార్పు చెందదు, ఎప్పుడూ అలాగే ఉంటుంది. మార్పు చెందడానికి అవకాశము లేక ఉండేటటువంటి వస్తువు ఏదుందో దాని పేరే ఆత్మ. ఆ ఆత్మకి పర్యాయ పదమే సాయి. ఎందుకో తెలుసా అండి? మీరు సాయి అన్న ధ్వని ఒక చోట వినపడుతుంది. అక్షరాలుగా రాసేటప్పుడు శాసాల్లో సా అన్నది ప్రయోగించకుండా షాయి అన్న శబ్దాన్ని ఎక్కడ వాడారు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. ఊర్ధ్వమూలమధశాయి అంది వేదం. పైకి కిందకి పక్కలకి వ్యాపించినటువంటి కాంతి స్వరూపము ఏదైతే ఉందో దానికి షాయి అని పేరు, శబ్ద రూపంగా. అందుకని ఇప్పుడు షాయి అంటే ఎవరు? అంతటా వ్యాపించినటువంటి వాడు. ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. ఎప్పుడూ కాలమునకు దేశమునకు లొంగనివాడై సర్వకాలముల యందు సర్వత్ర వ్యాపించిన వాడెవడున్నారో వారికి షాయి అని పేరు. మీరు మరొక రకంగా దాన్ని అక్షరాన్ని మార్చి శబ్దం తీసుకొస్తే సాయి అని పేరు.
దానికి పక్కన బాబా, తండ్రి. అది భక్తితో మీరు కలుపుకున్నటువంటి మాట. మనం ఒక నారాయణ శబ్దాన్ని ప్రయోగం చేస్తే మా తండ్రి అంటాం, శివుడు మా తండ్రి అంటాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. అసలు నిజంగా ఆత్మవస్తువుకి శరీరం అన్నది ఉంటుందా? దానికి నిజంగా ఏదో ఒక కులానికో ఒక మతానికో చెందడం అన్నది సహజంగా ఉంటుందా? ఉండదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. పూర్వకాలంలో వారణాసి పట్టణంలో ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన రామానందుల వారని చెప్పి ప్రతిరోజు వారణాసిలో గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి సేవిస్తూ ఉండేవారు. ఒకనాడు వైకుంఠంలో లక్ష్మీనారాయణులిద్దరూ ఉండగా లక్ష్మీదేవి అంది, కలియుగంలో అందరూ నన్ను ఆరాధించేవారే కానీ నారాయణ మిమ్మల్ని ఆరాధించేవారు, మోక్షాన్ని కోరుకునేవారు లేరు అంది. అల్లా అనకు లక్ష్మి, నా భక్తులు కూడా ఉన్నారు, అక్కడక్కడా ఉంటారు, నీ భక్తులంతా ఎక్కువగా ఉండకపోవచ్చు అన్నారు. ఏదో ఒకరిని చూపించండి, నేను అక్కర్లేదు మీరే కావాలనేవాడిని చూపించండి అంది. అంటే అదిగో చూడు అని చూపించారు. గంగా తీరంలో రామానందుల వారు నడిచి వెళ్ళిపోతున్నారు. ఆయన ఎంత దొంగో ఇప్పుడే చూపిస్తాను ఉండండి అంది అమ్మవారు. మరునాడు ఉదయం గంగానదీ స్నానానికి వెళ్ళిపోతున్నారు రామానందుల వారు. వెళ్ళిపోతుంటే లక్ష్మీదేవి ఒక గులాబీ తోటని సృష్టించింది. అలా వెళ్ళిపోతున్నటువంటి రామానందుల వారు ఒక గులాబీ పువ్వుని కోసుకుని విశ్వేశ్వరుడి ఆలయానికి వెళ్ళిపోతున్నారు. లక్ష్మీదేవి ఆ తోటమాలి రూపంలో వచ్చి, ఈ గులాబీ తోట నాది, నన్ను అడగకుండా పువ్వు కోసుకుని వెళ్ళడం దొంగతనం కాదా, ఎందుకు పట్టుకెడుతున్నావు అంది. అమ్మా, నేను ఈ తోటలో ఉన్న పువ్వు విశ్వనాథుడి పాదార విందముల యందు సమర్పించాలనుకుని పట్టుకెడుతున్నాను తప్ప ఈ పువ్వుని దొంగిలించాలనేటటువంటి భావన నా యందు లేదు, అందుకని మన్నించమ్మా నా పువ్వు అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. లక్ష్మీదేవి సాక్ష్యంగా పువ్వు పట్టుకుని వైకుంఠానికి వెళ్ళింది. పట్టుకెళ్లి ఎదురుగుండా భర్త పాదాలు చూడగానే ఆనందం కలిగి ఆయన పాదాల మీద పెట్టింది. చూశారా స్వామి, ఈ పువ్వుని దొంగతనం చేశాడు మీ భక్తుడని. దొంగతనం చెయ్యలేదు లక్ష్మి, నా భక్తుడికి ఎంత భక్తి వ్యగ్రత ఉందో చూడు, ఆ పువ్వు నీ చేతులతో నా పాదాల మీదకి వచ్చిందన్నారు స్వామి. అంటే ఆశ్చర్యపోయి అమ్మవారంది, నిజమే నేను ఇప్పుడు గమనించాను సుమా, రామానందుడు మహాభక్తుడు, మరి అటువంటి భక్తుడికి మనం ఏమి ఇద్దామండి. పువ్వు జ్ఞానానికి గుర్తు మన సంప్రదాయంలో. అందుకని జ్ఞానమునకు గుర్తు కనుక ఈ పువ్వునే పిల్లవాడిగా మార్చి ఇద్దామన్నారు. స్వామి సంకల్పం చేస్తే ఏం జరగదు కనుక ఒక్కసారి ఆ పువ్వుని సంకల్పం చేసి గంగానదిలో విడిచిపెట్టారు. ఆ పువ్వు అలా ప్రవాహ వేగానికి వెడుతూ వెడుతూ ఒక పిల్లవాడిగా మారింది. మారి ఆ పిల్లవాడు ఒక తామర ఆకు మీదకి చేరాడు. ఆయన్ని ఒక మహమ్మదీయుడు చూశాడు. ఆ పిల్లవాడిని తీసుకెళ్లాడు, పెంచుకున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ పిల్లవాడు జన్మతః ఏ కులమునకు ఏ మతమునకు చెందినవాడు మీరు చెప్పగలరా? మనకి తెలియదు. తీసుకెళ్లాడు, ఒక మహమ్మదీయుడు పెంచాడు. మహమ్మదీయుడు పెంచాడు కనుక మహమ్మదీయుడు అయ్యాడు. ఎందుకని? ఆచార వ్యవహారములన్నీ అటువంటివి అలవాటు పడ్డాయి కనుక. కానీ వచ్చినది కారణజన్ముడు కనుక ఆత్మతత్వం వైపుకి దృష్టి పరిగెత్తింది. ఎందరో గురువులను ఆశ్రయించాడు. ఎంతమందిని ఆశ్రయించినా కూడా ఆయనకి ఆత్మతత్వం సరిగ్గా అవగాహన కాలేదు. ఆయన మహమ్మదీయ కుటుంబంలో పుట్టాడని హైందవ కుటుంబానికి చెందినటువంటి వారెవ్వరూ ఆయనకి ఆత్మతత్వాన్ని ఉపదేశం చెయ్యలేదు. విసిగి వేసారిపోయి నాకు ఆత్మతత్వం చెప్పేవాడు లేడని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి గంగానది స్నానఘాట్ మెట్ల మీద సొమ్మసిల్లి నిద్రపోయారు. మరునాడు ఉదయం రామానందుల వారు చీకట్లో స్నానం చేద్దామని మెట్లు దిగుతూ పిల్లవాడి యొక్క తల మీద కాలు వేశారు. కాలు వేస్తే పిల్లవాడు ఖయ్యమని నిద్రలేచాడు. నిద్రలేచేటప్పటికి, అయ్యో నాయనా నీ తల మీద కాలు పెట్టి తొక్కాను రా, నేను చూడలేదు రామా అన్నారు. రామా అనేటప్పటికీ, ఈ నామం కోసమే అర్రులు చాచిపోతున్నాను స్వామి, నాకు ఇది ఉపదేశం చేస్తారా, నన్ను మీ శిష్యుడిగా స్వీకరిస్తారా అన్నారు. ఇంత ఆర్తితో ఉన్నవాడు శిష్యుడు అని వెంటనే రామనామాన్ని ఉపదేశం చేసి తన శిష్యుడిగా స్వీకరించారు. మహమ్మదీయ కుటుంబంలో పెరిగిన వాడిగా కనపడినటువంటి కబీర్ దాసు గొప్ప రామభక్తుడయ్యారు. గోపరాజు గారికి, రామదాసు గారికి రామనామ మంత్రోపదేశం చేసిన వాడు కబీర్ దాస్ గారి. అందుకని అంత గొప్పవాడైనటువంటి కబీర్ దాస్ చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టారు. విడిచిపెడితే జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటో తెలుసా అండి? ఆ శరీరాన్ని శవపేటికలో పెట్టారు. పెడితే ఈ శరీరం మహమ్మదీయ కుటుంబంలో పెంచబడింది కాబట్టి మహమ్మదీయ ఆచారం ప్రకారం అంత్యేష్టి సంస్కారం జరగాలి, దీన్ని భూమిలో పాతి పెడతామని వారు అడిగారు.
కాదు కాదు, ఆయన రామచంద్రమూర్తి యొక్క మంత్రోపాసనం చేసి హైందవ సిద్ధాంతాలను అంగీకరించాడు కనుక ఇన్ని దహనం చేస్తామని హిందువులు అడిగారు. శవం అలాగే ఉండిపోయింది పేటికలు. ఉండిపోతే ఎక్కడి నుంచో ఒక యోగి వచ్చాడు. ఎందుకురా కొట్టుకుంటారు మీరు మీకు కావలసింది ఈ శరీరానికి అంచేసి సంస్కారం చెయ్యడమే కదా, దీన్ని సగానికి కోసి ఇచ్చేస్తాం, కొంతమంది కాల్చుకోండి కొంతమంది పూడ్చుకోండి అన్నారు. సరే పెట్టె మీ తీసి దాని మీద ఉన్న వస్త్రాన్ని తీశారు. లోపల ఎన్ని గులాబీ రేకులు మిగిలిపోయాయి. తీరా అక్కడ ఇద్దామంటే శరీరం లేదు కబీర్ దాస్ గారి, పువ్వు రేకులు ఉన్నాయి. ఆ పువ్వు రేకులే సగం సగం పంచి ఇచ్చారు. మౌఢ్యం ఎంత దూరం వెళ్ళిందంటే కొంతమంది కాల్చుకున్నారు కొంతమంది పూడ్చుకున్నారు, కానీ పువ్వులా వచ్చిన వాడు మాత్రం పువ్వులాగే వెళ్ళిపోయాడు. కబీర్ దాస్ గారి జన్మరహస్యం ఎటువంటిదో బాబా గారు కూడా అటువంటి వారే. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ముందు కబీర్ దాస్ గారి గురించి సాయిబాబా గారికి సంబంధించినటువంటి జన్మ రహస్యాన్ని సాధికారికంగా చెప్పలేదు. కొందరు పెద్దలు వ్యాఖ్యానం చేశారు. వారి తల్లిదండ్రుల పేర్లు ఇవి, వారు ఫలానా చోట జన్మించారు, ఎన్నో సంతానంగా జన్మించారు, అరణ్య మార్గంతో వెడుతున్నప్పుడు ఆకులను విడిచిపెట్టారు అని చెప్పారు. కానీ అవతారమూర్తిగా వచ్చినటువంటి సాయిబాబా గారు తన జీవితాన్ని తాను ధృవపరుస్తూ మాట్లాడిన సంఘటన ప్రకటంగా కనపడలేదు. అందుచేత మరి ఎవరు హిందూ మతానికి చెందినవారా మహమ్మదీయ మతానికి చెందినవారా అందదు. గమ్మత్తు ఏమిటంటే వారు షిరిడీ చేరుకుని ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉండేవారు. సదానింబ వృక్షస్య మూలాభివాసం. సాధారణంగా గురువులందరూ ఓ చెట్టు కిందకి చేరుతూ ఉంటారు. ఓ చెట్టు కిందకి చేరారు. ఆ చెట్టు కింద కూర్చున్నారు. సంతతము ధ్యానమగ్నుడై ఉండేవారు. ఈశ్వరుడితోటి మమేకాన్ని పొంది బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని మనకు సూక్తి. ఎవరు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడు బ్రహ్మమే అగుతున్నాడు. అందుకని తానే బ్రహ్మముగా నిలబడిపోయారు. యోగి పొంగవుడిగా, ఒక సద్గురువుగా, సమర్థ గురువుగా నిలబడ్డారు. అటువంటి గురువు సంకల్పం చేస్తే చాలు. ఇదే సర్వావస్థా వివర్జిత అంది లలితా సహస్రనామ స్తోత్రం. మనకి అవస్థాత్రయం అని ఉంటుంది. మనమందరం అవస్థాత్రయంలోనే ఉంటాం. అవస్థ అంటే జాగృత్ అంటే ఇంద్రియాలు పనిచేయడం, స్వప్నం అంటే ఇంద్రియాలు పనిచేయకుండా మనస్సు ఒక్కటే పనిచేయడం, సుషుప్తి అంటే ఇంద్రియాలు మనస్సు కూడా పనిచేయకుండా ఆత్మలో కలిసిపోవడం, గాఢ నిద్ర, ఏమీ తెలియని అజ్ఞానం. ఈ మూడింటిని దాటిపోతే తురియం ఉంటుంది. తురియంలో ఉన్నవారు ఏం చేస్తారంటే ఈ మూడు అవస్థల్ని సాక్షిగా చూస్తారు. అలా సాక్షిగా చూడగలిగిన స్థితికి ఎదిగిపోతే వారికి తురియ అవస్థలో ఉన్నారంటారు. ఈ నాలుగవ అవస్థను కూడా దాటిపోతారు కొంతమంది. దాటిపోతే ఇంకప్పుడు ఏమనాలి ఆ స్థితిని అన్నారు. ఇంకా మాకు తెలియదండి, దానికి పేరు లేదన్నారు. అందుకనప్పుడు ఏమనాలి? అది అవస్థ అనాలా అనకూడదా? అది తురియం కూడా దాటిపోయింది. జాగృతికి సాక్షి, స్వప్నానికి సాక్షి, సుషుప్తికి సాక్షి, అప్పుడు తురియం. అది ఒక అవస్థ పోని అన్నారు. తురియం కూడా దాటిపోయాడు. ఇప్పుడు అవస్థని, మూడు అవస్థల్ని సాక్షిగా చూసేటటువంటి స్థితిని కూడా అధిగమించి సాక్షిగా చూస్తున్నవాడెవరో వాడు అంతటా నిండిన పరబ్రహ్మముతో తాదాత్మ్యమును చెంది తాను బ్రహ్మముగా నిలబడిపోయాడు. ఇలా నిలబడిపోతే తాను ఎవరన్నారు అంటే శాస్త్రం అంది. ఇంక ఇప్పుడు మేము చెప్పడం కుదరదు, దానికి పేరు లేదు. దాన్ని మేమేమంటామంటే సర్వావస్థా వివర్జిత లలితా సహస్రం. అన్ని అవస్థలు వదిలిపెట్టిన అవస్థ. ఎంత గమ్మత్తైన మాట! అన్ని అవస్థలు దాటిపోయాడు. ఇంకా మేమేం చెప్పలేం దానికి పేరన్నారు. అలా ఉంటే ఏమవుతుంది అన్నారు. ఆ వాక్కు బ్రహ్మవాక్కు. ఆయనకు పరబ్రహ్మమునకు తేడా లేదు. త్రిపుటిని అధిగమించాడు కాబట్టి ప్రకృతి వశం అవుతుంది. ఆయన ఒక మాట అన్నాడు అనుకోండి, ఆయన ఒక చేష్టితము చేశాడు అనుకోండి, ఎక్కడా ఎప్పుడు ఎవ్వరూ సంకల్పం చెయ్యనటువంటి సంకల్పం చేస్తే జరుగుతుంది. అది సర్వావస్థా వివర్జిత. దాన్ని అర్థం చేసుకోవాలి ఇలా అంటే. అందుకని అది కర్మ కాదు. ఇప్పుడు నేను వచ్చాను అనుకోండి, కర్మ అంటారు. అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరి వస్తే ప్రకృతి ఒక శాసనమునకు లోబడి ఉంటుంది. ఇప్పుడు ఇది పృథివీ అంటాం. పృథివీ అంటే ఇక్కడ ఏదో ఓ పెద్ద తివాచి వేశారు, దీని కింద బహుశా చెక్కో బల్లో ఏదో ఉంటుంది. ఇదంతా పృథివీ. నేను ఈ పృథివీ ఉండగా ఇలా కొట్టాను అనుకోండి, ఇందులోంచి నీరు రాదు. ఎందుకంటే ఇది పృథివీ. పృథివీలోంచి జలము రమ్మంటే రాదు. పృథివీ. కానీ నేను అన్ని అవస్థల్ని దాటిపోయాను అనుకోండి, నేను బ్రహ్మము యొక్క స్థాయిలోకి వెళ్ళిపోయాను అనుకోండి, సర్వావస్థ వివర్జిత కింద ఉన్నాను అనుకోండి, నేను ఇక్కడ నీరు పుట్టాలి అనుకుని ఇలా అన్నాను అనుకోండి, అక్కడ నీరు వస్తుంది. ఇప్పుడు ఏమైంది? ప్రకృతి తన నియమాన్ని వదిలిపెట్టేస్తుంది. ఎందుకని?
బ్రహ్మమునకు ప్రకృతి వశమై ఉంటుంది, మాయని అధిగమించాడు. ప్రకృతి అంటే మాయ త్రిగుణములతో ఉంటుంది. ఈ త్రిగుణాతీత స్థితిలో ఉన్నవాడు శాసిస్తున్నాడు ఇప్పుడు. అందుకే గురువు పరబ్రహ్మం అవుతాడు. అందుకని ఆ స్థితిలో ఉన్నవాడు ఒక షటకా తీసి కొడతాడు, ఇలాగా కొట్టి రా నిప్పు అంటాడు, నిప్పు వస్తుంది. మళ్ళీ కొడతాడు, నీరు రా అంటే నీరు వస్తుంది. అదేంటి మాయ, గారడ, లీల. అలానే అస్తమాన నిప్పు లేని వాళ్ళు ఇళ్ళంతా అందరి ముందు తొప్పి వెళ్ళి షటకా కొట్టి నిప్పుతాడు. తాను అనుకున్నప్పుడు తెస్తాడు. ఎందుకు తెస్తాడు అంటే అప్పుడు ఆ సంకల్పం కలిగింది. సంకల్పం ఎందుకు కలిగింది? దానికి ఏం కోరిక ఉండదు. ఎందుకు కలిగింది అంటే తను చెయ్యవలసిన పని అంటూ ఏముండదు, అన్నీ వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టి తాను చెయ్యవలసినటువంటి పని అన్నది లేక నిష్క్రియగా సాక్షిగా నిలబడిపోయి ఉంటాడు. అందుకే సాయిబాబా గారు ఉద్యోగం ఏం చేశారంటే, రమణ మహర్షి ఉద్యోగం ఏం చేశారని అడగకూడదు. వాళ్ళకు ఉద్యోగాలు అవి ఏమి ఉండవు. నాలాంటి వాడికి ఉద్యోగాలు ఉంటాయి. ఎందుకంటే సంసారంలో, త్రిగుణాల్లో, చట్రంలో పడిపోయి ఉన్నాను కాబట్టి. ఆ దాటిపోయినటువంటి వాళ్ళు సాక్షిగా ఉంటారు ఆత్మస్థితిలో. అందుకని వారికి ఈ బాధలన్నీ ఏముండవు. వారు ఏ సంకల్పం చేస్తే సంకల్పం అయిపోతుంది అంతే. వాడికి ఉన్న జబ్బు నాకు రావాలంటే వచ్చేస్తుంది. నాకు మరణం లేదు, రాదు. నాకు మరణం రావాలి, వస్తుంది. వాడు మరణించబోతున్నాడు, నేను మరణించాలి, మరణిస్తారు. మరణం అంటే వాడి శరీరం పడిపోతుందంటే. అందుకని వారు సర్వావస్థ వివర్జిత ఆ స్థాయికి వెడతారు. ఆ స్థాయికి వెళ్ళగలగడానికి మనకొచ్చిన ఇబ్బందల్లా ఎక్కడొచ్చిందంటే ఉపాధిని బట్టి మనం నిర్ణయిస్తూ ఉంటాం. వీరు ఫలానా మతానికి చెందిన వారు అని మనం అంటాం. బాబా గారి అవతారం వచ్చేటప్పటికి ఉన్న పరిస్థితులు ఏమిటంటే, రెండు మతముల మధ్య సంఘర్షణ వాతావరణం తీవ్రమైన స్థితిలో ఉంది. అందుచేత దీన్ని కేవలం వాచికంగా కాకుండా నిరూపించి చూపించదలుచుకున్నారు, ఆత్మ యొక్క స్థితి అంటే ఎలా ఉంటుందో. అందుకే ఆ అవతారం వచ్చినప్పుడు జరిగినటువంటి చిత్రం ఏమంటే, యథార్థమునకు వారు ఎక్కడ పుట్టారో చెప్పారనుకోండి. బాబా గారు నేను ఫలానా కుటుంబంలో జన్మించాను, నా తల్లిదండ్రులు వీరు అన్నారు అనుకోండి. వెంటనే మీరేమంటారు? ఆ తల్లిదండ్రుల పేర్లని బట్టి, వారి గోత్రాన్ని బట్టి, వారి ఋషుల్ని బట్టి వారు ఫలానా మతములకు చెందినవారు, అందుకని వీరు కూడా ఆ మతములకే చెందినవారు అని మీరు బ్రాండ్ చేస్తారు, ఒక ముద్ర వేస్తారు. ఇది వారి స్థితి కాదు. నామరూపములకు అతీతమైన స్థితిలో తాను మొట్టమొదటి నుంచి ఉన్నవారు. అందుకే ఎక్కడ తపస్సు చేశారు, ఎక్కడ యోగాభ్యాసం చేశారు, ఏ గురువు ఏమి చెప్పారు, ఎలా ప్రకృతిని వశం చేసుకున్నారు, ఈ భాగం సాయిబాబా గారి జీవితంలో రహస్యం. ప్రకటముగా వ్రాయబడలేదు. ఇదిగో ఇది జరిగింది, ఇది జరిగితే ఆయనకి ఆ సిద్ధులు వచ్చాయి, ఆయన అలా ఆత్మదర్శనం చేశారని చెప్పలేదు. చెప్పారనుకోండి, ఉపాసనా మార్గము చేత మీరు నిర్ణయిస్తారు. తపస్సు చేశారు అన్నారు అనుకోండి, అరణ్యమునకు వెళ్లి తపస్సు చేశారండి ఫలానా ఆయన అంటే తపస్సు అనేటటువంటిది హిందూ మతానికి సంబంధించింది అంటాం. లేదండి వారు ఏదో ఇన్ని మార్లు నమాజ్ చేశారు, అందుకని అల్లా యొక్క అనుగ్రహం వారికి కలిగింది అన్నాం అనుకోండి, వారిని వెంటనే మహమ్మదీయుడు అని బ్రాండ్ చేస్తారు. అందుకని ఉపాసనా మార్గమును కూడా చెప్పలేదు. అసలు ఏ మార్గాన్ని అవలంబించారు, ఎటువైపుకి వెళ్లారు, ఎందువల్ల అంత స్థితిని పొందగలిగారు, ఒక రమణుల జీవితంలో మీకు తెలుస్తుంది, ఒక ఆదిశంకరుల జీవితంలో మీకు తెలుస్తుంది. బాబా గారి జీవితంలో దాన్ని చెప్పలేదు. అంటే అవతార ప్రయోజనము నెరవేరడం కోసమని ఏది పైకి దొరకకపోతే తన ప్రయోజనం సిద్ధిస్తుందో దాన్ని పైకి తన జీవిత కాలమనందు ఆయన వెల్లడి చేయలేదు. చెయ్యకపోవడం సమంచితం. అలా ఉండడం చేతనే అవతార ప్రయోజనానికి చాలా దగ్గరగా వెళ్ళగలుగుతారు, ఆ స్థితిలో నిలబడగలుగుతారు. అందుకే ప్రకటముగా బాబా గారు ఎక్కడా చెప్పలేదు. ఆయన వచ్చారు 16 సంవత్సరముల వయస్సులో వచ్చారని కొందరన్నారు, ఇంకొక వయస్సులో వచ్చారని కొందరన్నారు. ఆ చిరిడి గ్రామానికి దగ్గరలో వచ్చినటువంటి ఒక గ్రామంలో ఒక రాయి మీద కూర్చుని ఉన్నారు. అటుగా వెళ్లిపోతున్నాడు ఒక ఆయన. ఆయన పేరు చాందుభాయ్ అని చెప్పి, ఆయనకి ఒక గుర్రం ఉండేది బిజిలి అని. ఆ గుర్రం తప్పిపోయింది. తప్పిపోతే ఆయన గుర్రాన్ని వెతకడం కోసం బహుశా సేవకుల్ని పంపిస్తూ ఉంటాడు అధ్యాయాన్ని బట్టి. ఆ సేవకులు ఆ గుర్రాన్ని పట్టుకోలేకపోయారు. అందుకని స్వయంగా తానే గుర్రాన్ని వెతుక్కోవడం కోసమని ఆ చాందుభాయ్ అన్న ఆయన బయలుదేరాడు. వెతుక్కుంటున్నాడు. ఈయన ఒక రాయి మీద కూర్చుని ఉన్నారు. వెతుక్కుంటున్నవాడు దేన్ని వెతుక్కుంటున్నాడో ఈయన తెలుసుకున్నారు. ఎలా తెలుసుకుంటారు? మీకు ఇందాకనే చెప్పాను. అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే. మనం ఆ ఆత్మస్థితిలో నిలబడలేం కాబట్టి ఆత్మ చేత మనస్సు భాషిస్తుంది. ఇప్పుడు ఈ కరెంటు పోయింది అనుకోండి, గాఢాంధకారం, నేను కనపడలేదు, చీకటిగా ఉంది. ఈ టార్చ్ లైట్ ఆన్ చేశారనుకోండి, దీని వెలుతురు నా మీద పడింది అనుకోండి, నేను కనపడతాను. ఈ టార్చ్ లైట్ కూడా ఆరిపోయింది అనుకోండి, నేను మీకు కనపడను, చీకటిలోకి లయం అవుతాను.
అలాగే బాబాగారు అర్థం అవడమే పెద్ద కాన్సెప్ట్ అసలు. ఎందుకని అంటే ఇప్పుడు నేను ఎదురుగుండా ఉన్న ఒక వస్తువుని చూడాలి అనుకున్నాను. ఇలా నేను ఉపన్యాసం చెప్తూ మిమ్మల్ని చూస్తున్నా మీరు ఎవరో నాకు యథార్థం అనుకో నాకు లోపలికి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే నా మనస్సు వేరొక దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది. ఆయన అక్కడ రాయి మీద కూర్చోవడం, ఆ చాంద్ బాయి రావడం, దాన్ని నా మనస్సు దర్శనం చేస్తుంటుంది, నా మనోనేత్రం. ఇప్పుడు నేను కిందికి వచ్చాను అనుకోండి, కింద ఉన్న వాళ్ళలో ఎవరినో చూడాలి అని అనుకున్నాను అనుకోండి, అక్కడ నుంచి థాట్ ప్రాసెస్ కట్ అవుతుంది, అది తెగిందులోకి వస్తుంది, అది యథార్థం. ఇప్పుడు నేను ఇలా చూస్తూ మీరు దొరగారు అని గుర్తించాలనుకోండి, ఎలా గుర్తిస్తాను? వారిని చూసి దొరగారు అంటే కుదరదు. నా కంటి నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణము దొరగారి మీద పడి పరావర్తనము చెంది ఆ కాంతి కిరణము మళ్లీ వచ్చి నా కంటి మీద పడితే నా కంటి వెనకాతల ఉన్నటువంటి రెటీనా అనబడేటటువంటి తెర మీద దొరగారి యొక్క మూర్తిని కెమెరా పట్టుకున్నట్టు పట్టుకుంటే దాని వెనకాతల మనస్సు ఉండి ఆ చిత్రాన్ని చూసి ఈయన దొరగారని తెలుసుకుని ఆ విషయాన్ని నా బుద్ధికి అందజేస్తుంది. ఈ బుద్ధి, మనస్సు, కన్ను ఇవన్నీ ఎవరి వల్ల ప్రకాశిస్తున్నాయి? కనపడని ఆత్మ చేత ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు నేనే ఆత్మ అయి కూర్చున్నాను అనుకోండి, ఈ ఆత్మ చేత ప్రకాశింపబడుతున్న ఈ మనస్సు, ఆ మనస్సు, ఆ మనస్సు, ఆ మనస్సు అన్ని ఈ ఆత్మ చేతే ప్రకాశింపబడుతున్నాయి. ఒకే లైట్ కాంతిలో ఇన్ని విషయాలు ప్రకాశిస్తున్నాయా లేదా? గడ్డి ప్రకాశిస్తోంది, అక్కడ ఉన్నటువంటి ఆ బట్ట ప్రకాశిస్తోంది, గడ్డి ప్రకాశిస్తోంది, బాబాగారు ప్రకాశిస్తున్నారు, కుర్చీలు ప్రకాశిస్తున్నాయి, నీరు ప్రకాశిస్తున్నారు. ప్రకాశింపచేయడమే దీపము యొక్క లక్ష్యం. అలా తాను ఆత్మగతుడైనటువంటి వ్యక్తి, తాను ఆత్మగా నిలబడిపోయిన వ్యక్తి అన్ని మనస్సులో ఉన్నదాన్ని తెలుసుకోగలుగుతాడు. ఇది లీల వెనక రహస్యం. అంటే ఇప్పుడు బాబా గారు ఏ స్థితిలో ఉన్నారని మీరు తెలుసుకోవాలి. బాబా గారు లీల చేశారు, బాబా గారు గారడీలు చేశారంటే తప్పు మీకు అర్థం కావా? మీకేం అర్థం అవ్వాలి? బాబా గారు ఆత్మస్థితిని పొందినవాడు, వెంటనే మీరు చెప్పగలగాలి విషయాన్ని. లేకపోతే అవతల వారి మనస్సు యువతల వారికి ఎలా తెలుస్తుంది? నామరూపములు వేరు. ఇక్కడ కూర్చొని వారు దేనికి వెతుకుతున్నారు? గుర్రాన్ని వెతుకుతున్నారు, తెలుసుకుంటే సరిపోతుందా? గుర్రం ఎక్కడుందో కూడా చెప్పగలగాలి. ఎందుకని? ఆత్మచేత ప్రకాశింపబడుతున్నప్పుడు, ఆ దీపపు కాంతిలో ప్రకాశింపబడుతున్నప్పుడు కుర్చీ తెలుస్తుంది, మనిషి తెలుస్తాడు. అందుకని ఇక్కడ ఉన్న ఆత్మ సర్వవ్యాపకమైనప్పుడు ఈ ఆత్మనేత్రంతో చూస్తే ఆ ఇంతోటి గుర్రం ఎక్కడుందో కూడా తెలుస్తుంది. అందుకని అబ్బాయి నీ గుర్రం కోసం వెతుకుతున్నావా అన్నారు. ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు. ఇదే తేడా. ఆయనకి ఏమనిపిస్తుంది? నేను గుర్రం కోసం వెతుకుతున్నాను, ఈయనకి ఎలా తెలుసు అనిపిస్తుంది. ఎందుకని? మనం త్రిగుణాల్లో ఉన్నాం, మన జ్ఞానం పరిమితం. మనం ఇంకోటి మనస్సులోది మనం తెలుసుకోగలిగితే మనం కూడా ఋషులం అయిపోదాం. మనం ఆ స్థితిని పొందలేదు. మనం ఎప్పుడూ 3 త్రిగుణాల్లోనే ఉంటాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. తురీయంలోకి మనం వెళ్ళలేదు, వారు తురీయంలో ఉన్నారు. అందుకని వారు కనిపెట్టారు. గుర్రం కోసం వెతుకుతున్నావు అబ్బాయి అన్నారు. ఆయన అన్నాడు, కొంచెం ఆశ్చర్యపడి, నేను గుర్రం కోసం వెతుకుతున్నానని ఈయన చెప్తున్నాను. అవును, గుర్రం కోసం వెతుకుతున్నాను అన్నారు. అంటే ఇలా వెళ్ళి చూడవయా, అదిగో అక్కడ నీటికయ్య ఉంది, అక్కడ నీ గుర్రం నీరు తాగుతోంది అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను ఇప్పుడు అటే వెతికా, అక్కడ లేదు గుర్రం అన్నాడు. ఈయన ఒక్కసారి చూసి అన్నారు, నా మాట యందు నీకు పూనిక లేదు, అందుకని నేను చెప్తే నువ్వు నమ్మడం లేదు. నమ్మకపోవడం సంశయం, సంశయాత్మ వినశ్యతి. అనుమానం ఉన్న చోట సత్యం నిలబడదు. నీకు పూనిక ఉండాలి, అక్కడ ఉన్నది గుర్రం. ఇప్పుడు ఎలా నమ్ముతాడు? అంటే ప్రకృతి చేత తాను వెతికొచ్చాడు కాబట్టి ఈ కంటికి కనపడలేదు కాబట్టి కనపడలేదు అంటున్నాడు. ఈ కన్ను ఇంతకు ముందు ఏది చూడలేదో దాన్ని నిరూపించాలని చూపించారు. ఎందుకు చూపించడం? అలా ఆయనకి చూపిస్తే ఈయనకి సర్టిఫికేట్ ఇస్తారా? చాంద్ భాయ్ ఏమన్నా ఇవ్వక్కర్లేదు. అప్పుడు వారికి ఆ సంకల్పం కలిగిందంతే. అలా అందరికీ చెప్తారా? చెప్పరు. అప్పుడు ఆ సంకల్పం కలిగింది చెప్పారంతే. అందుకని లీల అంటారు. అలా కాకుండా ఇచ్చట వచ్చిన వారికి అందరికీ తప్పిపోయిన వారి గురించి చెప్పబడను అని పెట్టుకున్నాడు అనుకోండి, వృత్తి అవుతుంది. అప్పుడు వేరే ఆ స్థాయి. తనకి ఎప్పుడో చెప్పాలి అని అనుకున్నప్పుడు చెప్పారనుకోండి, లీల అవుతుంది. అది ఆత్మస్థానికి ప్రయోజనం ఉందా? అలా గుర్రం వెతుక్కుని గుర్రం దొరికితే ఆయన పచ్చిపచ్చి ఒక పావలాయో 10 రూపాయలు ఇస్తాడు, సోడా తాగుదాం, లేకపోతే రవ్వ వస్తుందా అని ఆయనకి ఏమైనా కోరిక లేదు. మరి ఎందుకు చెప్పారు? మీరు ప్రయోజనాన్ని నిర్ణయించలేరు. ఇది ఈ ప్రయోజనములకు చెప్పబడినది అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. కొన్ని వారు ఆశించారా? లేదు. మరి ఎందుకు చెప్పారు? చెప్పకుండా ఉండలేక చెప్పారు. ఆయనకి ఆ సమయానికి చెప్పాలనిపించింది చెప్పారు. అంటే లీలంటే అది కర్మనకు ఒక కర్మ చేత కర్మ ఫలితముగా చేయబడినది కాదు, ఆత్మస్థితిగతుడైన వ్యక్తి చేత చేయబడినది. అందుకని దాన్ని లీల అంటారు. అని ఆయన ఏం చేశారు? తన చేతిలో సటకా ఉంది, దాన్ని తీసి ఆ జేబులోంచి ఒక గొట్టం తీశారు. ఒక హుక్కా పీల్చేవారు. పైకి వేషధారణ ఏంటి?
ఫకీర్లు ఎలా ఉంటారో అలా ఉండేవారు. అంటే మనం సన్యాసులు అంటాం, వీళ్ళు ఫకీర్లు అంటారు మహమ్మదీయ సంప్రదాయంలో. అందులో కాస్త చిరువు వేశారంటే కాస్త పొగాకు వేశారు. వేసిన తర్వాత నాకు అనుభవపూర్వకంగా నాకు తెలియదు కానీ, ఎందుకంటే నేను చూడని విషయాన్ని చూసినట్టు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అందుకని దానికి ఏదో కొంచెం నీళ్లు తగిలిస్తారట ఆ పొగాకుకి. నేను గ్రంథపఠనంలో తెలుసుకున్న విషయం. నీళ్లు తగిలించిన తరువాత అగ్ని వెలిగిస్తారట. కొన్ని సాంబ్రాణి స్టిక్స్ ఉంటాయి, ముందు నీళ్లలో తడిపి అగ్నిహోత్రానికి వెలిగిస్తే బాగా వస్తుంది పొగ. నేను మొదట్లో మా స్నేహితుడు చెప్తే అదేంటే సాంబ్రాణి స్టిక్ ఏమిటి, తీసుకెళ్లి నీళ్లలో ముంచి వెలిగించడే, అది అంటుకుంటుందా అన్నాను. అబ్బో కోటేశ్వరారు ఇవన్నీ ఎందుకు కానీ మీరు రేపు వెలిగించి చూసుకోండి మహాప్రభు అన్నాడు ఆయన. ఓహో ఇది కూడా సంశయాత్మ వినశ్యతి అయి ఉంటుందని పట్టుకెళ్లి నీళ్లలో ముంచి వెలిగిస్తే చాలా అద్భుతంగా వెలిగింది. అందుకని ఆయన కూడా ఏమనుకున్నారంటే బహుశా నిరూపించాలనుకుని ఉంటారు కాస్త. అది ఒక మిష. నిజంగా హుక్కా తాగాలా? హుక్కా తాగితే నాడీ మండలానికి ప్రకోపమో ఉద్రేకమో కలిగితే దానిచే అలా కలిగినటువంటి ఉద్రేకానికో సంతోషానికో లోనైపోయినటువంటి వ్యక్తి ఆత్మస్థితిగతుడా కాడు. మరి ఎందుకు హుక్కా తాగడం అంటే మన్ని భ్రాంతిలో ముంచడం. ఇది తెలుసుకోవాలి. అంత గమ్మత్తుగా ఉంటాయి ఆ లీలలు. అందుకని కాస్త పొగాకు తీసి అందులో వేశారు. ఇప్పుడు దాని మీద కాస్త నీళ్లు పొయ్యాలి, నిప్పు పెట్టాలి. నీరెక్కడుంది, నిప్పు ఎక్కడుంది? ఇంకోడైతే ఆయన మేస్తారు అగ్గిపెట్టుందా అంటాడు. ఆయన యోగి పొంగవుడు. మీకు చెప్పానే సర్వావస్థ వివర్జిత సంకల్పం చేస్తే చాలు. ఇప్పుడు నీరు కావాలి. ఆ సటకా తీసి భూమి మీద ఇలా కొట్టారు. టక్కన అందులోంచి గంగ పైకి వచ్చింది. ఆ గంగంతా పట్టుకున్న చెంబుడు కూడా ఎందుకైనా మంచిది పెట్టుకుందాం అనుకుంటే మళ్ళీ ఆయన యోగి కారు. ఆయనకేం కావాలి? అప్పటికి పొగాకు మీద వేయాలి. కాసి నీళ్ళు ఇలా పట్టుకుని పొగాకు మీద వేసారు. అయిపోయింది ప్రయోజనం. అంటే ఆ నీళ్ళు ఆగిపోతాయి. అయిపోయింది. ఇప్పుడేం కావాలి? నిప్పు కావాలి. ఇందాక నీళ్ళు ఇక్కడ పుట్టే, నిప్పుకి అక్కడ కొట్టాలని ఉండదు. ప్రకృతి తన వశం అవుతుంది సంకల్పానికి. అదే సటకా తీసి మళ్ళీ అక్కడ కొట్టారు, నిప్పు వచ్చింది. ఆ నిప్పుతో కాస్త పొగాకు అంటించుకుని అందులో పెట్టుకున్నారు. ఆ నిప్పు ఆరిపోయింది. ఇప్పుడు తాను ఒకసారి హుక్కా పీల్చారు. ఆ వచ్చిన ఆయన్ని పిలిచి నువ్వు పీల్చారు. ఆయన పీల్చాడు. ఇప్పుడు ఆయనకి నమ్మకాన్ని కుదిరి. ఇంతే గమ్మత్తు. ఇది ఏ స్థాయిలో ఉన్నవాడికైనా నమ్మకం కుదిరిపోతుంది. ఎందుకని దీనికి విచారణ చేయగలిగినటువంటి సమర్థత ఉన్నవాడైతే సద్గురువుగా అంగీకరించి కాళ్ల మీద పడిపోతాడు. ఎందుకని ప్రకృతిని వశం చేసుకున్నాడు తన సంకల్పాలకి. పృథివి నుంచి నిప్పు పుట్టించాడు, పృథివి నుంచి నీరు పుట్టించాడు. తనకెంతవరకు అవసరమో అంతవరకు వాడుకుని వదిలేశాడు. హుక్కా పీల్చడానికి ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తింప చేయడానికి సంబంధం ఉందా? లేదు. అంటే ఇంతను లీలాచేష్టితములు కలిగిన వాడు సమర్థుడు అని గుర్తెరగగలగాలి. పాపం అంత శక్తి చాందుపాటిది కాదు. ఇది మీరు తెలుసుకుంటే చాందుపాటి స్థాయి మనది అని అర్థం చేసుకోవాలి. అది ఆ లీలకు రహస్యం. అందుకే అతని అనుమానం పోగొట్టడానికి ఏం చెప్పాలి? నోటితో చెప్తే నమ్మేవాడు కాదు, ఏదో ఒకటి చేసి చూపించాలి. అందుకని పుట్టించారు. పుట్టించి హుక్కా పీల్చి నువ్వు పీల్చన్నారు. పీల్చాడు. పీల్చి ఇప్పుడు ఈయన సామాన్యుడు కాడన్నాడు. సామాన్యుడైతే సక్కా పెట్టుకోటి నిప్పు నీరా పుట్టిస్తాడు. ఇప్పుడు నమ్మకం కుదిరింది. గుర్రం ఉంటుంది అక్కడ. పరిగెత్తాడు. కనపడింది గుర్రం. పట్టుకొచ్చాడు. ఇప్పుడేం కోరిక పుట్టింది? వెంటనే మనుష్యుల యొక్క జీవితాలు ఎలా ఉంటాయో చూడండి. నిజంగా ఆయన్ని గురువుగా ఆదరించేశాడు అనుకోండి చాందుపాటిల్, ఇది సత్యం, మిగిలింది అసత్యం అని తెలిసిపోయింది అనుకోండి, చాందుపాటిల్ ఇంటికి తీసుకెళ్లేవాడు కాదు, బాబా గారికి శిష్యుడు అయిపోయేవాడు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే ఈయన మహాపురుషుడు రా, ఈయన ఏమైనా చెయ్యగలడు, ఆదరించాలనుకున్నాడు. అంతే ఆయన స్థాయి ఖచ్చితంగా నిర్ణయించారు బాబాగారు. కానీ ద్వేషం ఉండదు. సద్గురువుల గొప్పతనం ఏమిటంటే అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళని ఆదరిస్తారు తప్ప వీడి స్థాయి తక్కువని తిరస్కరించారు. అందుకని ఆయన ఏం చేశారంటే సద్గురువుకి ఇక్కడే ఉందాం, నేను అక్కడికి రాను, అలా ఏం ఉండదు. ఈ పూలదండ ఉందనుకోండి, ఈ పూలు ఎక్కడో కరియప తోటలో పూసి ఉంటాయి, వీటిని కోసేడు ప్రభని రాని చెట్టుకే ఉండిపోతానని ఏమందో వచ్చేస్తుంది. ఆ తర్వాత పట్టుకొచ్చి ఎవరో దారం వేసి పెద్ద దండ కట్టారనుకోండి, అబ్బో అదేంటంటే అలా నడువులకి దారాలు కట్టేస్తున్నారు, మేము అలా కట్టించుకోమందు, కట్టించుకుంటుంది. తెచ్చి ఆ మూల పెట్టారనుకోండి అక్కడ ఉంటుంది. వీడెవడో కోటేశ్వరరావు మెళ్ళ వేస్తామన్నారనుకోండి పడుతుంది. ఆ తర్వాత మా ఇంటికి పట్టుకెళ్ళాలనుకుంటూ వస్తుంది, నేను రానురా ఇక్కడే ఉంటాను వేదిక మీద, నువ్వు వెళ్ళిపో, మీ ఇంటికి ఎందుకు అందం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే వాళ్ళకి కూడా ఒక ప్రదేశం, వాడు అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపి అయిన స్థితిలో ఉన్నటువంటి గురుస్వరూపం అది. వాళ్ళకి ఒక ప్రాంతంతోటో ఒక ప్రదేశంతోటో ఒక కాలంతోటో సంబంధం ఏమి ఉండదు, ఎక్కడికి రమ్మన్నా వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకని మా ఇంటికి రా అన్నాడు. నా ఇల్లు, నా కుటుంబం, నా ఊరు, నా వాళ్ళు చూడాలి, ఇవన్నీ అల్పమైన భావనలు. ఆయన దృష్టిలో ప్రపంచం అంతా ఆయన కుటుంబమే. సరే పాపం అమాయకుడు రమ్మంటున్నాడు పద అన్నారు. వెళ్ళారు. ఎన్నాళ్ళు ఉన్నారు?
ఎన్నాళ్ళైనా ఉంటారు. దానికి ప్రయోజనం ఏమిటి? ఆయనకి ఎప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ సంకల్పం కుట్టాలంతే. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండాలంటే ఉంటారు. ఎందుకు ఉంటారంటే ప్రయోజనం ఉండదు, ఎందుకు వెళ్ళిపోతారంటే ప్రయోజనం ఉండదు. ఎందుకని? వారికి ఏమి ప్రయోజనం ఆశించిన జీవితం కాదు. మళ్ళా ఆ స్థాయిలో మీరు అర్థం చేసుకుంటేనే సాయిబాబా గారి జీవితం అర్థం అవుతుంది. అలా కాకుండా పుస్తకం పెట్టుకుని పారాయణ చేశామని పేజీలు తిప్పేసి కథల కింద చదివేస్తే వాట్ ఈస్ ది ఇన్స్పిరేషన్ యువర్ డ్రాయింగ్ ఫ్రమ్ ఇట్? మీకు ఏమర్థం అవుతుంది బాబా గారి గురించి? అందుకని ఉండిపోయారు చాందపాటిల దగ్గర. ఉండిపోయిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పాప ఆయన రోజు వెళ్ళి చెప్తుండేవాడు, మా ఇంటికి ఒక గొప్ప ఆయన వచ్చాడండి. గొప్ప ఆయన అంటే ఏంటి? మా ఇంటికి వచ్చిన ఆయన గొప్ప ఆయన, మా ఇంటికి వచ్చిన ఆయన గొప్ప ఆయన అంటే పక్కింటి ఆయన అడుగుతాడు, ఎలా గొప్ప ఆయన అంటే అని అడుగుతాడు. సహజం కదా. మరి ఈయన నమ్మేది ఏంటి? గుర్రం అక్కడ ఉందంటే అలా పక్కింటి వాడు అదే స్థాయి కదా, వాడు నమ్మడం. అందుకని చెప్పాలి, నా గుర్రం తప్పిపోయింది, అప్పుడేమో పిలిచి నీ గుర్రం అక్కడ ఉందన్నారు, నేను ఎలానన్నాను, ఎంత గమ్మత్తో తెలుసా, తటకా పెట్టి కొట్టారు, నిప్పు వచ్చింది నీరొచ్చింది, ఒక్క తను పిలిచాడు, నాతో పిలిపింపచేశారు, అప్పుడు తీసుకొచ్చాను మన ఇంటికి, మీ అందరూ కూడా వచ్చి దండం పెట్టుకోండి, ఎందుకైనా మంచిది అంటుంటాడు. ఇవన్నీ ఆయనకి కావాలా? ఆయనకి వీటితో సంబంధం ఏం లేదు, ఆయన సాక్షి అంతే, ఆయన తురీయం. వీటన్నింటినీ సినిమా చూసినట్టు చూస్తూ ఉంటారు ఆయన. అందుకని వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్లేవాళ్ళు పెడుతున్నారు, దండం పెట్టేవాళ్ళు పెడుతున్నారు, లేచేవాళ్ళు లేస్తున్నారు, ఆయన పెట్టింది తింటున్నారు, హాయిగా ఇంట్లో కూర్చున్నారు. ఇంతలోగా చాందుపాటిల్ బావమరిదికి వివాహం కుదిరింది. కుదిరిన తర్వాత మనందరం ఆ బావమరిది గారి పెళ్లికి షిరిడీ వెళ్ళాలి బాబా, బయలుదేరదామన్నారు. ఆయనకి ఎందుకు మళ్ళీ, లేదే బాబు మా ఇంట్లో ఉంటాను, మళ్ళీ పెళ్లిళ్ళు వాటికి నాకు ఎందుకయ్యా, నేను సన్యాసి లాంటివన్నీ నాకు అక్కర్లేదు, నేను ఉంటాను, మీరు వెళ్ళి రండి అని ఆయన ఏమనరు. నేను ఎందుకయ్యా పెళ్లికి అని అనరు. పదండి బాబా మీరు ముందు కూర్చోండి అన్నారు, తప్పకుండా ముందు కూర్చున్నారు. నేను ఎందుకయ్యా ముందు అని ఆయన ఏమనరు, ముందు కూర్చున్నారు. యథార్థంగా సన్యాసుల జీవితాలు అలాగే ఉంటాయి. మీకు నేను ఒక చిత్రమైన విషయం చెప్తాను. ఓసారి బదరీ కేదార్లలో తపస్సు చేసుకుంటున్నటువంటి సన్యాసులందరినీ కూడా హైందవ మతంలో కొంచెం వ్యగ్రత కలిగి వాళ్ళందరూ కూడా యాజిటేషన్ ప్లాన్ చేస్తున్నారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక ఆర్డర్ వేసింది, అన్ని ఆశ్రమాల్లో ఉన్న సాధువుల్ని కూడా 48 గంటల పాటు అరెస్ట్ చేయండి. అంటే బదరీనాథ్ కేదార్నాథుల్లో ఆశ్రమాల్లో తపస్సు చేసుకుంటున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అయ్యా మిమ్మల్ని అందరినీ కస్టడీకి తరలిస్తున్నాం అన్నారు. వాళ్ళన్నారు శుభం భూయాత్, ఎక్కడికి రావాలి మేము అందరం అని అడిగారు. అడిగితే మేము తీసుకెడతాం ఎక్కండి అన్నారు. వాళ్ళందరూ వ్యాన్ ఎక్కి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ కూర్చున్నారు. కూర్చుని వాళ్ళని ఏదో జైలు కాంపౌండ్ కి తీసుకెళ్లి దిగండి అన్నారు. ఏం చెయ్యాలి ఇక్కడ మేమన్నారు. మీరు ఆ లోపల కూర్చోండి అన్నారు. కూర్చుంటాం. మళ్ళీ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మధ్యాహ్నం అయింది, అన్నం పెడుతున్నాను రండి అన్నారు. పెట్టారు, తిన్నారు. తిని అన్నదాత సుఖీభవ అని ఆశీర్వచనం చేశారు. ఆ తరువాత వాళ్ళని రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే వాళ్ళందరూ కూడా ఆశీర్వచనం చేసి సంతోషంగా వాళ్ళ ఆశ్రమాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. తప్పించి ఎందుకు జైల్లో పెట్టావని అడిగారు, ఎందుకు పంపించేసావని అడిగారు. అందులో అలా పాల్గొన్నటువంటి ఒక మహాపురుషుడు తత్వవిధానంద సరస్వతి అని మన ఊరు వస్తుంటారు. ఆయన స్వయంగా చెప్తే నేను వినదీనిలా. వాళ్ళకి ఇక్కడే ఉండాలి అక్కడే ఉండాలి ఇలాంటి నియమాలు వాళ్ళకేం ఉండవు. వాళ్ళు అమాయకత్వం సరే పద అంటారంతే, వాళ్ళకేం జంఝాటం ఏం ఉండదు వాళ్ళకి. అందుకని పెళ్లికి వెళదాం పదండి షిరిడి అన్నారు. సరే పదండి, మీరు ముందు పదండి, అలాగే పదండి అన్నారు. ఓ బండి ఎక్కించారు, తీసుకొచ్చారు. షిరిడి వచ్చిన తర్వాత ఒక గమ్మత్తు జరిగింది. అక్కడ ఖండోబా దేవాలయము అని ఈశ్వరాలయం, శివాలయం అది. అందులో అర్చకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మహల్సాపతి. ఆయన కబీర్ దాస్ గారి దోహాలు చదువుకుంటుండేవాడు. ఆ ఛందస్సుని దోహా అని పిలుస్తారు. కబీర్ దాస్ గారు పరవశించి పాడుకున్నటువంటి పాటలకి దోహా. ఆయన భగవంతుణ్ణి సాయి అని అడ్రస్ చేశారు. ఇందాక అన్నానే సాయి అన్నది ధ్వని చేత వ్యాపకత్వాన్ని నిరూపిస్తుంది. ఆయన అనుకోకుండా ఓ పేరు పెట్టి పిలిచాడు, అంతేకాని ఆయన ఏం పేరు లేని పెట్టుకోలేదు. నా పేరు ఇదని ఆయన ఎప్పుడూ చెప్పలేదు అసలు. ఆయన అన్నారు దయచేయుడు సాయి అన్నాడు. అలాగే అని కిందకి దిగారు. ఆయన అలా పిలిస్తే ఈయన పలికాడు అనుకుని మిగిలిన వాళ్ళు కూడా అదే పేరు అనుకున్నారు. సాయి సాయి అని పిలవడం మొదలెట్టారు. ఆయనకు పేరుందా? ఆయనకి ఏం పేరు లేదు. అందుకే కదా మనం భగవానుడికి సహస్రనామావళి 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 అంటాం. మీకు వెంటనే అనుమానం రావద్దు, ఏమయ్యా ఇది నీకేమో ఓ పేరా, భగవంతుడికి 1000 పేర్లా? ఆయన మర్చిపోతే 1000 పేర్లలో ఏదో ఓ పేరు పెట్టి పిలిచామనుకోండి, ఇది నా పేరేనేమిటో మర్చిపోయాను, అస్తమానం 1000 పేర్లు, ఇది ఎవడో పిలవడో ఎప్పుడో ఎక్కడో ఉంది ఈ పేరు, నువ్వు ఈ పేరు ఇటు పిలిస్తే నాకు ఏం గుర్తు, అందరూ గోవిందా అంటారు, నువ్వు గోవిందా అంటే పోయేదానికి నువ్వు ఎక్కడో మధ్యలోంచి ఓ పేరు తీసి బ్రహ్మజ్ఞో బ్రహ్మ 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 వివర్తన అంటే నాకేం గుర్తు అంటాడు ఆయన. ఏమంటారు 1000 అంటే అనంతమని పేరు. అన్ని పేర్లు ఆయనవే, ఆయన పేరు కానిది ఇంకోటి లేదు. కానప్పుడు ఏ పేరు పెట్టి పిలిస్తే ఆయన పలకడం?
అందుకని తుల్యావస్థని దాటిపోయి పరబ్రహ్మస్థాయిని పొందినటువంటి వాడిని ఏ పేరు పెట్టి పిలిచినా మీ తృప్తికి. నిజానికి ఆయనకి పేరుందా? ఆయనకేం పేరు లేదు. ఆయన నామరూపాతీతమైన స్థితిలో ఉన్నవాడు. వాణ్ణి మీరు ఒక నామం పెట్టి పిలుచుకున్నారు. మీకు ఇక్కడే నేను ఒక్క మాట చెప్పాలి. బంగారాన్ని పట్టుకెళ్ళి మీరు గాజులు చేయించుకున్నారు. బంగారము గాజులు అన్నారు అనుకోండి, సత్యమా అసత్యమా? అది బంగారం గాజులు అసత్యం. ఇప్పుడు గాజులుగా ఉంది బంగారం, అంతే సత్యం. అది గాజులు కాదు, చెరిపించేశాం, బంగారంగానే ఉంచుకున్నాం, ఇది సత్యం. అప్పుడు దాని స్థితి అసలు సహజంగా బంగారం. అది తర్వాత నేను కుండలం చేయించుకున్నాను, బంగారము కుండలం అయిపోయినది, తప్పు. బంగారము ఇప్పుడు కుండలముగా కనపడుతున్నది. దాన్ని కుండలము అని పిలిచినా బంగారాన్ని పిలుస్తున్నారు. అదే బంగారం చెరిపించి గాజులు చేయించుకున్నారు, గాజులు అని పిలిచినా బంగారమే ఉంది. మీరు దాన్ని తీసేసి భుజానికి కేయూరం చేయించుకున్నారు, ఆ బంగారమే కేయూరం అయింది. అది తీసేశారు, పాదానికి కంకణం చేయించుకున్నారు, ఆ బంగారమే కంకణం అయింది. అన్నీ ఆ బంగారమే. అలాగే మీరు ఏ పేరు పెట్టి పిలిస్తే ఆత్మకున్నటువంటి దోషం ఉంటుంది? ఏమీ ఉండదు. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా అది పలుకుతుంది. ఆయన పిలిచాడు. చంటి పిల్లాడికి పేరు గురించి తెలియదు అనుకోండి, వాడి పేరేమిటో వాడికి తెలియదు, ఇంకా కొత్తలు అసలు. మీరంటే నామకరణం చేశారు, వాడికి తెలియదు. ఆ నామకరణం ఏమిటో, వాడి పేరేమిటో వాడికి తెలియదు. నాన్న దాదా దాదా అన్నారనుకోండి, వాడు పరిగెత్తుకు వచ్చేస్తాడు. బుజ్జి దాదా దాదా అన్నారనుకోండి, వాడు వచ్చేస్తాడు. రే కన్నా రారా రారా అన్నారనుకోండి, వాడు వచ్చేస్తాడు. వాడికి 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవడో వచ్చి కన్నా రారా రారా అన్నారనుకోండి, వాడు ఎవడో పిలుస్తాడని మీరు ఊరుకుంటాడు. ఎందుకని? వాడు ఒక నామమునకు తాదాత్మ్యత చెందాడు. కోటేశ్వరరావు అంటేనే వస్తాడు అంతే. కానీ ఇంట్లోకి వెళ్ళి మా ఆవిడ కన్నా కన్నా అన్నం పెట్టానంటే ఎవరిని పిలుస్తున్నావే అంట. ఎప్పుడో మీ అమ్మగారు చిన్నప్పుడు పిలిచారు కదా, ఇప్పుడు పిలుస్తాను అంటే కుదరదు. ఇప్పుడు ఏమండి అన్న పిలుపుకి అలవాటు పడ్డారు. అలా తాదాత్మ్యత చెందుతాం మనం. వారికి ఆ తాదాత్మ్యత లేదు, తన స్థితిలో తానుంటాడంటే నామరూపాతీత స్థితిలో ఉన్నవాడు. అందుకని ఏ పేరు పెట్టి పిలిచినా వారి కోసం పలుకుతారంతే. ఎంత గొప్ప స్థితి చూడండి నిజంగా. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా సాయిబాబా గారి లీలల్లో ఒక లీల గురించి చెప్పవలసి వస్తే అన్నాళ్ళు పడుతుంది. ఇది సాయిబాబా గారి జీవితం అంటే. ఒక లీల మీకు అర్థమైతే మీ జీవితం అక్కడే ధన్యమైపోయినట్టే. ఇదే ఆయన ఇచ్చారు. నా జీవితం నిధి, నా దగ్గర జ్ఞానం అనంతంగా ఉంది, ఇది ఎవరికి అక్కర్లేదు. అందరికీ ఏం కావాలంటే కోరికలు కావాలి, అందుకు వస్తున్నారు నా దగ్గరికి. నిజంగా జ్ఞానం పొందడానికి నా దగ్గరికి ఎవరూ రావట్లేదు. అలా కుప్పలు కుప్పలు జ్ఞానధనాన్ని పెట్టాడు ఇక్కడ. ఇది పుచ్చుకునేవాడు లేడని ఏడ్చారు ఆయన. ఎందుకని? ప్రతి క్షణం నామరూపాతీతమైనటువంటి ఆత్మస్థితిగతుడై నిలబడ్డారు ఆయన. అందుకున్నవాడు లేడు. ఎప్పుడూ కోరికలతో తిరిగిన వాళ్ళే ఆయన చుట్టూ. లేకపోతే అంత బాధ ఆయన నోటి వెంట ఎందుకు వస్తుంది? అందుచేత మహానుభావుడు ఆ స్థితిలో నిలబడితే దయచేయుడు సాయి అన్నారు. మిగిలిన వాళ్ళు విన్నారు. పక్కన ఇంకో 2 అక్షరాలు కలిపారు. బాబా అన్నారు, తండ్రి అని. సాయి బాబా అన్నారు. ఇప్పుడు ఆయన వైద్యం చేశారు అన్నారు. అంతకుముందు అప్పుడు కూడా ఏమిటి వైద్యం? మనకి సాధారణంగా వచ్చేటటువంటి మొట్టమొదటి కోరిక ఏమిటంటే, ఎవరైనా ఒక సిద్ధుడు వచ్చాడు ఊళ్ళోకి అన్నారు అనుకోండి, మనం వెంటనే ఏం కోరుకుంటామంటే, వారు చాలా శక్తి కలిగిన వారటండి, భగవదుపాసకుట్టండి అన్నాం అనుకోండి. అంటే ఏమన్నా ఒక్క స్తోత్రం రాసివ్వండి, ప్రతిరోజు మేము కూడా నోరారా భగవంతుణ్ణి ఆ స్తోత్రంతో పిలుచుకుంటామని ఎవరు రారు. మీకు ఒక పరమసత్యం చెప్తున్నాను. ఏమన్నా మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు, కొంచెం ఉద్యోగం వచ్చేట్టు ఆశీర్వచనం చేద్దురు అంటారు. మా అమ్మాయికి పెళ్లి అవ్వట్లేదు, కొంచెం పెళ్లి వాళ్ళని ఆశీర్వచనం చేద్దురు అంటారు. మీ అమ్మాయి పెళ్లి కోసం, మీ అబ్బాయి ఉద్యోగం కోసం, మీ ఇంట్లో డబ్బులు కలిసి రావడం కోసం ఈ తపస్సు చేసి కూర్చున్నాడా? కానీ లోకం యొక్క విర్రిపోకడ అలా ఉంటుంది. వెళ్ళి ఇంకా కాళ్ళ మీద పడిపోయి అదే అడుగుతారు. రెండోది ఏమిటంటే, మీరు కదపాలి కానీ అనారోగ్యం లేని మనిషి ప్రపంచంలో ఉంటాడు. ఏమంటే మీకు ఒంట్లో బాగుందా అన్నారు అనుకోండి, వాడు బాగుందంటే హాయిగా ఉన్నాను అండం. ఏం బాగండి, మోకాళ్ళ నొప్పి అంటాడు. లేకపోతే అబ్బా చాలా నీరసంగా ఉందండి ఇవ్వాలంటాడు. ఏమీ లేదు, వాడు శుభ్రంగా ఉన్నాడు. కానీ ఏంటంటే ఆపాదించుకుంటాడు, నాకు చాలా నీరసంగా ఉందండి అంటాడు. 3 రోజుల నుంచి సరిగ్గా నిద్ర లేదండి అంటాడు. చక్కగా నిద్రపోయాడు. లేకపోతే ఈ మాట చెప్పలేడు, ఈ పాటికి నిద్రపోతూ ఉంటాడు వాడు 3 రోజుల నుంచి నిజంగా నిద్ర లేనివాడైతే. అందుకని అన్ని శరీర సంబంధమైన కోరికలే. అందుకని అంతమంది దేనికోసం వచ్చారు అంటే వైద్యం కోసం వచ్చారు ఆయన దగ్గరికి. అంటే మీరు ఈ లీల దగ్గరికి రాగానే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, లోకము యొక్క స్థితి ఎలా ఉంటుంది. అటువంటి మహాత్ముడి దగ్గర భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వచ్చిన పవిత్రమైన ఉపాధితో అటువంటి కారణజన్ముడు ఎదుట కనపడిన ప్రపంచం భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యదు. అప్పుడు కూడా ఇంకా ఇహమైనటువంటి కోరికలతోటే తాను సతమతమైపోతుంటాడు, ఎదుటి వాడిని ఇబ్బంది పెట్టేశాడు. అందుకని ఎంతసేపు ఏమిటి, బాబా
నాకు కంట్లో బాగోలేదు, బాబా నాకు జ్వరం వచ్చింది, బాబా నాకు కడుపులో నొప్పి వచ్చింది. ఇందాక మీకు నేను ఒక మాట చెప్పాను, వారి సంకల్పము సిద్ధి తప్ప వారు వైద్యం చేయరు. వైద్యం ఈజ్ డిఫరెంట్, సంకల్పం ఈజ్ డిఫరెంట్. సిద్ధులు వేరుగా ఉంటారు, వైద్యులు వేరుగా ఉంటారు. వైద్యో నారాయణో హరిహి. వైద్యుడికి ఏం తెలుస్తుందంటే శరీర నిర్మాణ వ్యవస్థ తెలుస్తుంది, ఎక్కడ తేడా వచ్చిందో కనిపెడతాడు, కనిపెట్టి తేడా సర్దుకోవడానికి బంధిస్తాడు. సిద్ధులు భగవద్భక్తులు, యోగులు, గురువులు, జ్ఞానులు, ఆత్మస్థితిగతులు, తుల్యావస్థలో ఉన్నవారు అవతల వారు ప్రార్థన చేస్తే ఎవరికి కరుణ కలిగిందనుకోండి, ఓసారి అలా చూస్తారు, అయ్యో పాపం వీరికి ఇంత బాధలో ఉన్నారా, పాపం ఈ బాధ పోతే ఎంత బాగుంది అనుకుంటారు, అంతే పోతుంది. ఎందుకని వారికి ఆ సంకల్పం కలిగిందంటే. శాపం అంటే ఏమిటండి? శాపం అంటే ఏం చేస్తారు? నువ్వు 10,000 సంవత్సరముల పెద్ద గుండురాయి పడి ఉందువుగాక అంటాడు, అంతే వాడు గుండురాయి అయిపోతాడు. అంతేకాని వీడిని తీసుకెళ్లి గుండురాయి కింద వాడు ఎలా మారుస్తాడా? మార్చాడు. శరీరం గుండురాయి ఎలా అవుతుంది? అప్పుడు వీడు ఏడుస్తాడు, అయ్యా మళ్ళీ నేను ఎప్పుడండి మళ్ళీ బాగుపడేది అంటాడు. అదిగో రామచంద్రమూర్తి దండకారణ్యంలో వస్తూ వస్తూ ఆయన పాద పరాగం నీ మీద పడుతుంది, నువ్వు మళ్ళీ మనిషి అవుతావు అంటాడు. అంటే ఏమవుతుంది? మళ్ళీ ఆయన వచ్చినప్పుడు పాదపరాగం పడి ఆ గుండురాయిలోంచి ఎవరో లేస్తారు. అంటే ఏమవుతోంది? ప్రకృతి యొక్క నియమము మారిపోతోంది ఈయన మాటకి. ఈయన మాట ప్రకృతి కూడా ఔదలదాలుస్తుంది. ఇది తపస్వి అంటారు. అపారమైన తపశ్శక్తి ఉన్నవాడు, బ్రహ్మముతో రమిస్తున్నవాడు తన నోటి వెంట వచ్చినటువంటి మాటని, ఆ మాట చేతనే ప్రకృతిని శాసించగలడు. ఆ స్థితికి ఎదిగిపోతారు వాళ్ళు. అలా ఎదిగిపోయారు కాబట్టి ఆయన నోటి మాటతో చికిత్స చేశారు. దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క నియమం. ఇందాక హుక్కా పీల్చడానికి ఏమైనా ప్రయోజనం ఉందా? బాబా గారు హుక్కా ఎందుకు పీల్చారండి, దానికి వ్యాఖ్యానం చెప్పన్నారు అనుకోండి. ఒక జ్ఞాని యొక్క లక్షణాన్ని మీరు తెలుసుకోవాలంతే. రమణ మహర్షి పిల్లలతో గోళీకాయలు ఆడుకునేవారు. రమణ మహర్షి పిల్లలతో గోళీకాయలు ఎందుకు ఆడుకున్నారు అన్నది 3 రోజులు ఉపన్యాసం చెప్పండి అన్నారు అనుకోండి, చెప్పచ్చు. కానీ అర్థం చేసుకోవాలి, దానికి ప్రయోజనం ఉండదు. పసిపిల్లలలో పిల్లడిగా కలిసిపోతాడు. బాబా గారు గోళీలు ఆడుకునేవారు పిల్లలతోటి. ఆత్మజ్ఞాని స్థితి అలాగే ఉంటుంది. అందుకని ఒకడు వచ్చాడు, అయ్యా నాకు జ్వరంగా ఉంది, ఆ జ్వరం తగ్గాలనిపించింది, కాసేపు ఏదో లీల, పక్కన ఏదో ఆకుంది, దాన్ని ఇలా తుంచి ఆకు నవలరా అంటారు. ఆకు నవిలితే తగ్గిందా? ఈయన ముట్టుకుని ఆకు నవిలితే తగ్గుతుంది అని సంకల్పం చేసి ఇవ్వడం చేత తగ్గిందా? ఆకు కాదు తగ్గించింది, ఈయన సంకల్పం ఆకులోంచి వచ్చి తగ్గిస్తుంది. ఈ చెట్టు అంతా ఎత్తుకుపోయి జ్వరం ఉన్న వాళ్ళందరూ తినేశారనుకోండి, వాళ్ళకేం తగ్గదు. ఎందుకని సంకల్పం ఏదా చెట్టులో లేదు, వెనక ఉన్నవాడి సంకల్పం ఉంది. ఇది లీలని అర్థం చేసుకోవడం, ఆ స్థాయిలో మీరు అర్థం చేసుకోవాలి. అది మరి సంకల్పానికి ఎలా తగ్గుతుందండి జ్వరం? అలా తగ్గుతాయా? మందులకు కదా తగ్గుతాయి, అంటే సిద్ధులకి తగ్గుతాయి. అది నీకు ఎందుకు ఈ కంటికి దొరకదు? నువ్వు తపస్విని కావు, నువ్వు ఆ స్థితిలో లేవు, నీకు దొరకదు. అది జ్ఞాన స్థాయిలో నువ్వు అర్థం చేసుకోగలిగింది. దీనికి పూనిక ఉండాలి, నమ్మకం ఉండాలి. అందుకే పారాయణ చెయ్యండి, పారాయణ చెయ్యండి అని ఎందుకంటారో తెలుసా అండి? ఒక్కొక్క లీల వెనకాతల ఉండేటటువంటి రహస్యం మీకు ద్యోతకం కావాలి. ద్యోతకం అయితే మీకు ఏమవుతుంది? ఆయన ఎవరో మీకు తెలుస్తుంది. ఇప్పుడు తెలిస్తే ఏమవుతుంది? యూ విల్ యాక్సెప్ట్ హిజ్ సోవరైనిటీ. ఆయన సార్వభౌమత్వాన్ని మీరు అంగీకరిస్తారు. ఆయన ఆత్మస్థితిగతుడు అని అంగీకరిస్తారు. అంగీకరించి మీరు వారికి నమస్కారం చేస్తారు. నమస్కరిస్తే ఏమవుతుంది? వారు ప్రీతి చెందుతారు. ప్రీతి చెందితే వారు ఏం చేస్తారు? సంకల్పం చేస్తారు, వీడికి ఇవాళ నా గురించి చెప్పగలిగిన సమర్థత కటాక్షింపబడినది అంటారు. ఆయన గురించి చెప్పగలిగిన సమర్థత నీ ఉపాధి కలిగిస్తుంది. ఇది నీకు రావాలి. అందుకని పారాయణ చెయ్యి, పారాయణ చెయ్యి, పారాయణ చెయ్యి అంటారు. పారాయణ చెయ్యి అంటే నాట్ ది మియర్ రీడింగ్. ఇన్ని అధ్యాయాలు ఇవాళ చదివేశాను, రిచువలిస్టిక్ పెర్ఫార్మెన్స్. అది తంతు జరుపుట. ఇన్ని పేజీలు చదివేయడం కాదు పారాయణం అంటే. పారాయణము అంటే దాని వెనక ఉన్న విషయమును సమగ్రముగా ఆలోచించుట. అది ఆ రోజు చదివి ఇది ఇలా ఎందుకు జరిగింది, పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎందుకంటే బాబా గారు సతగా పెట్టి కొట్టి అగ్ని నీటిని పుట్టించడం, ఎందుకు పొగ కంటించుకోవడం అని పెద్దలైన వారిని పరిప్రశ్న చేయాలి. అంతేగాని వాడు వంకాయలు కొనుక్కుంటూ రైతు బజార్లో కనబడితే బాకీ ఉన్న వాడిని అడిగినట్టు చొక్కా పట్టుకుని ఎలా వెళ్ళిపోతావు ఇంటికి, చెప్తావా చెప్పవా అని అడగకూడదు. అయ్యా మీకు ఖాళీ ఉంటే నేను యోగ్యుడు అనుకుంటే చెప్పండి అని అడగాలి. అడిగి తెలుసుకుని నువ్వు అలా అనుభవించడం మొదలు పెడితే నిన్ను ఉద్ధరించడానికి ఒక్క లీల చాలు, ఉద్ధరించేస్తుంది. ఎందుకని నీ మనస్సు దానితో తాదాత్మ్యత చెందేస్తుంది. చెందేస్తే ఇప్పుడు ఏమైపోయింది? మనస్సు తెలియకుండా బాబా గారి పాదాలకు అంకితం అయిపోయింది. అంకితం అయిపోవడం ఇది శ్రద్ధ. ఇప్పుడు ఏమైపోతుంది? అనుగ్రహం కూడా వర్షింపబడుతుంది. అందుకని పారాయణ చెయ్యండి, పారాయణ చెయ్యండి అంటారు.
అందుచేత వారు వైద్యం చేశారు. వైద్యం అంటే ఆయన ఏమైనా ప్రిస్క్రిప్షన్లు పెట్టుకుని మందులు పెట్టుకుని ఇంజక్షన్లు చేసి ఇదా చేసింది. అప్పుడు ఏ సంకల్పమో ఇప్పుడు ఆ సంకల్పమే. మీకు బాబా గారి జీవిత చరిత్ర అంతా ఇలాగే నడుస్తుంది. అందుకే సంకల్పమే నడుస్తుంటుంది, అంతేగాని బాబా గారు వెళ్ళడం ఉండదు. ఆయన ఒకసారి పాము అవ్వాలనుకున్నారు అనుకోండి, పాము అయిపోయి కనపడతారు. ఎందుకని ఆయనకి నామరూపాలు లేవు. అది బంగారం, అది ఇవాళ గాజుగా ఉండాలనుకుంటే గాజుగా ఉంది, అది గొలుసుగా ఉండాలనుకుంటే గొలుసు అయిపోతుంది. మీరు గొలుసు అయిపోవాలనుకున్నారు, కంసాలకు బట్టకెళ్ళిస్తే గొలుసు అయిపోతుంది. మీరు చెవులకి కుండలాలు అయిపోవాలనుకున్నారు, కంసాలకు బట్టకెళ్ళిస్తే మీ బంగారమే కుండలాలు అయిపోతుంది. ఇంకో 6 నెలలు పోయిన తర్వాత ఈ కుండలాలు బట్టకెళ్ళి ఇచ్చేసాయా, కరిగించేసేసి ఉంగరం చేసేయంటే ఉంగరం అయిపోతుంది. ఆ స్థితికి వెళ్ళిపోయారు కాబట్టి, బంగారపు స్థాయిలోకి వెళ్ళిపోయారు కాబట్టి, ఆ ఆత్మస్థితికి వెళ్ళిపోయిన వాడు నేను పామునగుదునుగాక అంటే పామునైపోతాడు. చరాచర ప్రపంచంలో ఉన్న సమస్త ప్రాణికోటిలోని భావనలు వారికి అందుతాయి. కోతులు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నాయో రమణ మహర్షి చెప్పగలిగేవారు. 2 బల్లులు కిసకిసలాడుకుంటే ఎందుకు కిసకిసలాడుతున్నాయో బాబా గారు చెప్పగలిగేవారు. ఒకే స్థాయి ఎందుకు చెప్పగలుగుతారు? ఇద్దరూ చేరినది ఆత్మస్థాయికి చేరారు. రామకృష్ణ పరమహంస అలా చెప్పగలిగేవారు, వివేకానందుడు అలా చెప్పగలిగేవారు. ఎందుకు చెప్పగలుగుతారు? దానికి ప్రయోజనం ఉండదు. అస్తమానం ప్రతి ఇంట్లో గోడ మీద బల్లుల దగ్గరికి తీసుకొని బాబా ఈ బల్లు ఎందుకు కలుస్తోంది, ఈ బల్లు ఎందుకు కలుస్తోంది అంటే చాలు పాటారు. ఆయనకు ఆ రోజు చెప్పాలనిపిస్తుంది, చెప్తారు. ఇక్కడ 2 ఓ పాము ఓ కప్ప కొట్టుకుంటున్నాయి, అవి 2 ఏమిటో తెలుసా అంటారు, చెప్తారు. ఎలా చెప్తారు? ఎన్ని మాటలు ఇలా చెప్పనివ్వండి, ఆయన ఆత్మస్థాయిని రూఢి చేస్తుంటుంది. తను దిగజారలేదు, ఆ స్థాయిలో నిలబడిపోయి ఉన్నారని మీకు 1కి 10 మార్లు దృష్టాంతముల ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఆ లీలని బహుకోణములలో మీరు పరిశీలన చేయాలి, చేసి తాదాత్మ్యత పొందాలి. పొందితే ఏమవుతుంది? వారి అనుగ్రహము మీ యందు ప్రసరింపబడుతుంది, అప్పుడు మీకు రక్షణ కలుగుతుంది. అందుకని వారు వైద్యం చేశారు. అయితే మీకు ఇప్పుడు ఇక్కడ నేను ఒక గమ్మత్తు చెప్పాలి. వారిని మహల్సాపతి వచ్చి సాయి దయచేయుడు అని పిలిచారు కదా. సో ఇట్ వాజ్ ఏ నేమ్ యాక్సెప్టెడ్ బై హిమ్ ఆర్ రిజెక్టెడ్ బై హిమ్? నాట్ సో. ఆయన దాన్ని అంగీకరించలేదు, తిరస్కరించలేదు. సాయి అని పిలిచారు, ఓహో అన్నారంతే. నేను ఈ పేరు బాగుంది, ఇంతకుముందు ఎవరెవరో ఏదో పెట్టారు కానీ అవన్నీ బాగోలేదా, ఇది బాగుంది మహల్సాపతి, ఇలా పిలుస్తుండే పలుకుతానని ఆయన ఏం చెప్పలేదు. ఆయన అలా పిలిస్తే పిలిచారని వాళ్ళు అనుకున్నారంతే. అనుకుని మిగిలిన వాళ్ళు కూడా సాయి అన్నారు. సాయి అన్నప్పుడల్లా ఏమో అన్నారంతే. నువ్వు సాయి అని పిలవకపోయినా నువ్వు మనస్సులో ధ్యానం చేసినా ఆయన పలుకుతారు. ఎందుకని? అంతటా వ్యాపించి ఉన్నవాడు కనుక నీలో కూడా ఉన్నవాడు. కూర్చుని ఉండిపోయి ఉంటారు. తీసి వేయించుకుందామా, ఇటు కట్టించుకుందామా, కబ్బోర్డ్ అటికట్టించుకుందామా, మార్బులు వేయించుకుందామా, టైల్స్ వేయించుకుందామా, కోరికలు మనకి. వాళ్ళకి ఈ కోరికలన్నీ ఉండడానికి మార్పులు ఎందుకు? చల్లగా ఉంటుంది. ఎవరికి చల్లగా? దీనికి చల్లగా. దీని చల్లతనానికి దీని వేడితనానికి ఆయన అతీతుడు. అందుకని నీకు అది మసీదుగా కనపడుతోంది, ఆయనకి మసీదు, దేవాలయము, శ్మశానము, గుట్ట, గోపురము, ఇంకోటి ఇంకోటి అన్ని ఆయనకి ఒక్కటే. ఏమిటవన్నీ ఆయనకి ఈశ్వరుడే. ఆయనకి బ్రహ్మము తప్ప వేరొకటి కనపడదు. అలా ఉంటే కదా తురియం. అందుకని మసీదులో ఉండంటే అది సార్ మసీదులో ఎలా ఉంటానండి అని ఇలా అన్నారు అనుకోండి, అప్పుడు ఆయన స్థాయి ఏమవుతుంది? ఆయన సటకా పెట్టి కొడితే నిప్పు నీరు ఎందుకు వస్తాయి? అందుకని మీరు పాడుపడిపోయిన మసీదులో చాలా సంతోషం, అలాగే ఉంటాం ఉన్నారు. పైకి వేషం ఎలా ఉండేది? మహమ్మదీయులు ఎలా వేషం వేసుకుంటారో అలా కట్టేవారు. చేసేదేం చేసేవారు అంటే చేసితములకు కర్మకు అతీతమైనటువంటి స్థితి వారిది. అందుకని లోపల తులసి కోట ఉండేది, బయట మసీదుకి పక్కన ధుని అని నిత్యాగ్నిహోత్రం. నిత్యాగ్నిహోత్రం పెట్టడం వెనక అసలు చాలా గొప్ప రహస్యం ఉంది. అసలు ధుని యొక్క రహస్యం ఏమి అన్నది మీకు ఎక్కడొక్కడ ఉపన్యాసంలో చెప్తాను. ఇప్పుడు ఆ ధుని గురించి చెప్తే అసలు పూర్తవదు, అందుకని చెప్పను. కానీ ఉపన్యాసాలు అయిపోయే లోపల ఎక్కడో అక్కడ అసలు ధుని అంటే ఏమిటో చెప్తాను, ఎందుకు విభూతి అందులోంచి తీస్తారో చెప్తాను. సరే, అందుచేత ధుని పెట్టారు. విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయించేవారు. భగవద్గీత శ్లోకంలో పరిప్రశ్న అంటే ఏమిటో చెప్పేవారు, ఆత్మతత్వం అంటే ఏమిటో చెప్పేవారు, నామరూపాలంటే ఏమిటో చెప్పేవారు. శ్రీరామనవమి ఉత్సవాలు చేయించేవారు. అటు చందన ఉత్సవం మహమ్మదీయులు చేసుకుంటే అందులో పాల్గొనేవారు. ఒక్కొక్కసారి కాళ్ళకి గజ్జెలు కట్టకని పిల్లలు ఎలా పరవశించి పాట పాడుకుంటూ భక్తితో తన్మయులైపోతారో అలా తన్మయత్వంతో పాట పాడుకునేవారు. అందరూ చుట్టూ మూగి చూస్తూ ఉండేవారు. ఒక్కొక్కసారి పిచ్చి వాళ్ళ కోప్పడుతుండేవారు. ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక పొరపాటు మాట మాట్లాడేస్తుంటారు. బాబా అప్పుడప్పుడు పిచ్చి వాళ్ళ కేకలేసేవాడు అంటుంటారు. అది చాలా తప్పు మాట. మీకు ఒక్క విషయం నేను ఇక్కడ ప్రస్తావన చేయదలుచుకున్నాను. పిచ్చివాడు అనగా ఏమి నాకు చెప్పండి.
పిచ్చివాడికి సంకల్ప వికల్పాలు ఉండవా? ఉంటాయి. నేను ఒకనాడు పద్మప్రియ టాకీస్ లో సినిమా చూసి బయటకు వచ్చాను. బయటికి వచ్చేటప్పటికి అక్కడ ఒక మురుగుడు కాలం ఉంది. ఆ మురుగుడు కాలం దగ్గర ఒక పిచ్చి అతను కూర్చుని ఉన్నాడు. ట్రాఫిక్ ఉంది, స్కూటర్ ఇలా ఎత్తుగా ఉంటుంది కదా, అక్కడికి తెచ్చుకుని ఇటువైపుకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాను. అతను అక్కడ గొంతు కూర్చుని ఎవరో టీ తాగి విసిరేసినటువంటి ఒక ప్లాస్టిక్ టంబ్లర్ ఒకటి చేతిలో పట్టుకుని ఆ మురుగుడు నీరు ఎరం చేత్తో తీసి ఇలా గోకర్ణం ముద్ర పట్టి ఇందులో పోసుకుని ఆ మురుగు నీరు ఇలా 3 మాటలు తాగి ఏదో చెప్పేసుకుంటున్నాడు. ఇలా తాగుతున్నాడు. అంటే అతనికి ఇతపూర్వం ఏదో అలవాటు ఉంది, ఆచమనం చేయడం తెలుసున్నవాడు అతను. లేదా అతనికి ఇలా తన చేత్తో తాను పోసుకుంటున్నాడంటే ఆయనకి ఆచమనం చేయడం వచ్చు. కానీ ఆయన మురుగు నీరు ఎందుకు ఆచమనం చేస్తున్నాడు? లోపల ఆయన మనస్సులో ఏ ఆలోచన ఉంది మీకు తెలియదండి. ఎందుకనంటే ఆ స్థాయిలో ఉన్నవాడి ఆలోచనని పసిగట్టగలిగినటువంటి శక్తి మనకి లేదు. మనలా ప్రవర్తించేవాడి ఆలోచనే మనం పసిగడతాం. ఇంకొక ఆయన గదిలో కూర్చుని ఇలా ఉద్ధరణితో వేసుకుంటే ఆయన ఆచమనం చేస్తున్నారండి అంటాను నేను. కానీ అక్కడ కూర్చుని ఇలా వేస్తున్నవాడు నాకు ఎలా అర్థం అవుతాడు? అర్థం అవడం. అందుకని నేను ఏమంటానంటే ఆయన పిచ్చాడండి అంటాను. అందుకే శాస్త్రం ఏమందో తెలుసా అండి? పిచ్చి వాళ్ళల్లో కల్లా పెద్ద పిచ్చివాడెవరు అంటే పరమశివుడు అంది. ఆయనకి పేరేమిటో తెలుసా? ఉన్మత్త శేఖరాయ నమః. పిచ్చి వాళ్ళకి పిచ్చివాడు. పిచ్చివాడంటే ఎవరు? నీకు అర్థము కానివాడు. పిచ్చివాడు నీకు అర్థం అవుతాడా? నీకు అర్థం కాలేదు కాబట్టి పిచ్చాడంటున్నావు అంతే. అర్థం కాని వాళ్ళందరూ ఈ మాటే అన్నారు బాబా గారు. ఎంతమందికి బాబా అర్థం కాలేదో వాళ్ళందరూ బాబా అప్పుడప్పుడు పిచ్చి కేకలేస్తారన్నారు. అంటే నీకు అర్థం అవ్వలేదు బాబా. బాబా యొక్క జ్ఞానస్థాయి నీకు అర్థం కాకపోతే అప్పుడప్పుడు నీకు ఆయన పిచ్చాడిగా కనపడతాడు. ఆయన మహాజ్ఞాని. అందుకే ఉన్మత్త శేఖరాయ నమః. ఆయన అప్పుడు శివాంశతో ఉన్నాడు. నీవు చేసేటటువంటి వికృతమైన చేష్టితములు చూసి సంప్రదాయం పట్ల, రిచువలిస్టిక్ పూజ పట్ల మనస్సు నిమగ్నం చేయకుండా, జ్ఞానంతో నిన్ను నువ్వు ఉద్ధరించుకోకుండా నిన్ను నువ్వు కట్టడి చేసేసుకుంటే చూసి అసహ్యించుకుని ఆయన చేసిన కేకలు నీకు పిచ్చిగా కనపడ్డాయి తప్ప ఆయన పిచ్చివాడు కాడు. ఆయన పిచ్చిని అర్థం చేసుకోలేనటువంటి స్థితిని ఇది. అందుకే ప్రపంచంలో మహాజ్ఞానులందరూ పిచ్చివాళ్ళలా కనబడ్డారు. రమణ మహర్షిని కొంతమంది పిచ్చాడన్నారు. ఎక్కడికో వెళ్ళా గుహల్లో కూర్చుంటాడు ఏంటండి ఆయన అన్నారు. బలవంతంగా తీసుకెళ్లిపోయేవారు. సంకల్లో చేతులు వేసి పోయినానికి తీసుకెళ్లి విస్తర ముందు కూర్చోబెట్టేవారు. ఆయన వాళ్ళ వంక వెర్రేళ్లే తీసేవారు. తిననేవారు. ఆపనే వరకు తినేసేవారు. ఇంకా చాలే అనేవారు, ఆపేసేవారు. అలాగే కూర్చుని ఉండేవారు. మళ్ళీ సంకల కింద చేతులు వేసి మళ్ళీ అరుణాచలం కొండ మీదకి తీసుకెళ్లి కూర్చోబెట్టేవారు. ఆయన అలా చూస్తూ ఉండేవారు. వీళ్ళ కిందకి దిగి వచ్చేసేవారు. పాపం ఏమిటో బ్రాహ్మణ స్వామి అలా కూర్చుంటాడు, తీసుకొచ్చి అన్నం పెట్టామనేవారు. ఆయన ఎవరో వీళ్ళకి అర్థమైతే వీళ్ళు జ్ఞానులు అయిపోతారు. అర్థం అవ్వడం. రామకృష్ణ పరమహంసని పిచ్చాడండి ప్రపంచం. ఎందుకని? ఆయన స్థాయి నాకు అర్థం కాదు కాబట్టి. పరమహంసకి పట్టిన పిచ్చి నాకెప్పుడు పడుతుందో అని ఏడ్చారు భక్తులు. అందుకని ఎక్కడెక్కడ బాబా అర్థం కాలేదో అక్కడక్కడ ఆయన అలా వెర్రికాకలేస్తాడని రాసి వదిలేశారు. నేను పరమ సత్యం చెప్తున్నాను. అదే మీకు అర్థమైతే మీరు మహాజ్ఞానిగా నిలబడిపోతారు. నిజంగా బాబా జీవిత చరిత్ర చెప్పడం, బాబా లీలలు చెప్పడం, ఎక్కడెక్కడ కేకలేశారో దాని వెనకాతల దృష్టాంతాలు ఏమిటో, ఏ స్థాయిలో వేశారో చెప్పవలసి వస్తే ఏ మామూలు మాటలా? సామాన్యమైన విశేషం అది. అంతటి మహాపురుషుడైన. అందుచేత మసీదులోనే ఉంటూ ఉండేవారు. అప్పుడప్పుడు చందనోత్సవంలో పాల్గొనేవారు. అప్పుడప్పుడు హిందూ ఉత్సవాల్లో పాల్గొనేవారు. ఇటు శ్రీరామనవమి వేడుకలు అయ్యేవి, అటు ఆ వేడుకలు అయ్యేవి. ఎవరైనా తన దగ్గరికి వస్తే అల్లా మాలిక్ అనేవారు. ప్రపంచానికి ఉన్న లక్షణం ఏంటి? మీరెంత గొప్పవారోనండి, చాలా గొప్పవారు, మీరే మా దేవుడు, మీరు మాకు జ్వరం తగ్గించేశారు కదా, ఇంకా నమ్మకం. జ్వరం తగ్గించేశారు కదా అని ఓటుకు 10 మార్లు అంటే ఇంకేం చూసుకుంటాడు మన ఇంట్లో కష్టాలన్నీ. అందుకని కామ్యంతో వెంటబడతారు. అందుకని మీరున్నారు కదా బాబా, మాకేమిటి లోటు అంటే ఆయన అనేవారు అల్లా మాలిక్, అల్లా మాలిక్ అనేవారు. అల్లా మాలిక్ అంటే నీకు నాకు కూడా ప్రభు ఒకడు ఉన్నాడు. ఆయన అల్లా. అల్లా అంటే నామరూపాలతో మీరు ఏ రూపంతో పిలవండి, నేను చెప్పాను కదా అది బ్రహ్మము. నేను శివుడు అంటారు, వేరొకరు కృష్ణుడు అంటారు, వేరొకరు శ్రీ మహావిష్ణువు అంటారు, వేరొకరు అల్లా అంటారు, వేరొకరు ఇంకో పేరుతో పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా అది బ్రహ్మం. నామరూపాల స్థాయిలో దెబ్బలాడుకోవడం అసహ్యకరమైన విషయం. అయితే మీకు గమ్మత్తైన విషయం ఒకటి నేను ఇక్కడ ప్రతిపాదించాలి. అంటే ఇవాళ నేను సాయిబాబా గారి యొక్క జన్మ రహస్యము ఎందుకు వెల్లడి కాలేదన్న దాని మీద దృష్టి పెట్టి చెప్తున్నాను కనుక ఇక్కడ నేను ఒక్క విషయం చెప్పాలి. దీనికి కల్మినేషన్ అంటే ముగింపు ఎక్కడ తెచ్చారంటే బాబా గారు సీమోల్లంఘనము లేదా ఆ సీమను, ఆ ఎల్లను, హద్దును దాటుట అని ఒక ఉత్సవం చేసేవారు ఆ రోజుల్లో షిరిడీలో. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. విజయదశమి నాడు ఆ గ్రామంలో ఉండేటువంటి వారందరూ కూడా గ్రామపు సరిహద్దుని దాటి వెళ్లేవారు.
వెళ్ళడం ఒక ఉత్సవం. పూర్వం ఉత్సవం చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలవాటు ఉంటుంది. వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళందరూ వచ్చేస్తూ ఉండేవారు. వచ్చేస్తే అలా వెళ్ళి రావడం అదొక పెద్ద ఉత్సవం కింద చేసుకునేవారు. ఒకనాటి విజయదశమి నాడు వీళ్ళందరూ అలా సీమ దాటి వెడుతున్నారు, ఆ ఊరి హద్దు దాటి. బాబా గారు మసీదులో ఉన్నారు. వీరందరూ సీమ దాటి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ సీమ దాటి లోపలికి వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే బాబాకి ఆగ్రహం వచ్చి పెద్ద కేకలు మొదలెట్టారు. కేకలు మొదలుపెట్టి తన ఒంటి మీద ఉన్నటువంటి లాల్చీని విప్పేసి ముక్కలు కింద చింపేశారు. కట్టుకున్నటువంటి అంగీ చింపేశారు. పెట్టుకున్నటువంటి లంగోటా చింపేశారు. దిగంబరుడై నిలబడిపోయారు. నిలబడిపోయి ఈ వస్త్రాలన్నీ ధునిలోకి విసిరేశారు. విసిరేసేటప్పటికి ఆ ధునిలో ఉన్న అగ్నిహోత్రం మరింత ప్రజ్వలించింది. ఆ ఎర్రటి కాంతి ఈయన మీద పడుతోంది. ఈ ఎరుపు ఆ ఎరుపు కలిపి కొత్త ఎరుపు తయారైంది. అగ్నిహోత్రాల్లా కళ్ళు తిరుగుడు పడుతున్నాయి. అలా నిలబడి ఆయన కాకేశారు. ఏమని? ఇప్పుడు నన్ను చూడండి, స్పష్టంగా చూడండి, అందరూ చూడండి, నేను హిందువునా మహమ్మదీయుడనా చెప్పండి అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఆయన మహాజ్ఞాన పిచ్చాడ? ఒక శరీరాన్ని, మీకింత పూర్వం పరిచయం లేనటువంటి ఒక శరీరాన్ని తీసుకొచ్చి నేను దానికి తులసిమాలలు వేసి ఊర్ధ్వపుండ్రాలు పెట్టి శిఖ పెట్టి పట్టు పంచ కట్టి ఉత్తరీయం తీసి నడుము కట్టి ఇక్కడ నించో పెట్టాను అనుకోండి, అయ్యా వీరి పేరు శ్రీనివాసాచార్యుల వారండి అని అనుకోండి, మీరు అంగీకరిస్తారు. ఎందుకంటే ఈయన తులసిమాల వేసుకున్నాడు, ఏదో తులసి పూసలు వేసుకున్నాడు, ఊర్ధ్వపుండ్రాలు ఎట్టుకున్నాడు, బాగుందండి ఒప్పుకుంటారు. విభూతి పిండికట్లు ఇలా పెట్టుకుని, అయ్యా నా పేరు కోటేశ్వర శాస్త్రి గారండి అని మెళ్ళలో రుద్రాక్షలు వేసుకుని, మా తండ్రి గారి పేరు సుందరశివ శాస్త్రి గారు, మా తాతగారి పేరు రాజలింగ శాస్త్రి గారు అని నేను చెప్పాను అనుకోండి, ఓహో ఈయన శైవుడు అని అంగీకరిస్తారు. అసలు శరీరం మీద ఎవరో ఏదో గుర్తుపట్టడానికి వీలు లేని స్థితిలో ఒక్క శరీరం దిగంబరంగా వచ్చి నిలబడింది అనుకోండి, ఇప్పుడు అది ఏదో మీరు చెప్పండి. అది హిందువా, అది ముసల్మానా, ఆయన ఇంకొకడా మీరు ఎలా చెప్తారు? మీరు చెప్పలేరు. కాబట్టి అసలు నువ్వెవరు? నువ్వేమీ కావు. నువ్వెవరు? నువ్వు ఆత్మవి. నువ్వు చిదానంద రూప శివోహం శివోహం. నువ్వు లోపల ఉన్న ఆత్మ అంతే. కానీ నువ్వేం చేస్తున్నావు? దీనికి అలంకారాలు చేస్తున్నావు, చేసి దాంతో తాదాత్మ్యం చేస్తున్నావు. అది మార్గం అంతే. మార్గముగా దాన్ని పట్టుకో. నువ్వు చిట్ట చివర గమ్యాన్ని చేరుకోవడం గురించి నువ్వు ప్రయత్నం చేయట్లేదు, మార్గమునందు అపేక్ష పెంచుకుంటున్నావు. ఇది ప్రమాదం. ఇది చెప్పడానికే ఒరే సీమోల్లంఘనం అంటే ఏమిటి? హద్దు దాటిపోవుట. హద్దు దాటిపోవడానికి ఏమిటి? శరీరాన్ని మర్చిపోవాలి. ఇందులో ఉండి ఇంది లోపల ఉన్నదాన్ని తెలుసుకుని దీన్ని విడిచిపెట్టడం సీమ దాటిపోవడం. కానీ మీరేం చేస్తున్నారు? సరిహద్దులు దాటి అటు వెళ్ళి ఇటు వచ్చి ఇది మా మతాచారం అంటున్నారు. ఇదిరా మతాచారం? ఇది అలా వెళ్ళి ఇలా వచ్చడం మీ మతాచారం అయితే నేను గుడ్డలిప్పుకుని ఇస్తున్నా, చెప్పండి నేనే మతం వాడినో అడిగారు ఆయన. ఇప్పుడు మీరు చెప్పండి, ఇది పిచ్చక జ్ఞాన మహాజ్ఞానిగా నిలబడ్డారు. ఎవరు చెప్తారు? అర్థం కాలేదు బాబా ఆ రోజున ఎవరికి. అదే అర్థమైతే జగద్గురువు మహాజ్ఞాని అని కాళ్ళ మీద పడిపోవాలి. షిరిడి అంతా పడిపోలేదు. ఇది జగత్తు యొక్క స్థితి నిరూపించారు బాబా ఆ రోజున. అర్థం చేసుకోదు ప్రపంచం, ఆ స్థాయికి ఎదగదు. చిత్రం ఏమిటంటే కోపం వచ్చింది బాబాకి అన్నారంతే. 11 వరకు కోపం తగ్గలేదన్నారు. ఎవరి మీద కోపం? లోకం ఎందుకు ఇంత పతనమైపోతుంది ఆయన బాధ. సీమోల్లంఘనం అంటున్నారు. కానీ సీమోల్లంఘనం కాదది. సీమోల్లంఘనం అంటే ఈ దేహమును దాటిపోవుట. ఇందులో ఉండి దీన్ని దాటాలి. అంటే దీనికన్నా అతీతముగా ఉన్న ఆత్మని చేరుకుని ఆత్మతో లయమై రమించగలగాలి. ఆ స్థితిని నువ్వు పొందట్లేదు. ఇది ఆయన బాధ అర్థం కాకపోతే ఎవరో ఒకరు వచ్చారు, వాళ్ళకేమిటి? బాబా లంగోటా కట్టుకోండి. బాబా ఏమిటి బాబా, అందరూ అంత పండగ చేసుకుంటుంటే మీకు ఇలా కోపం వస్తే ఎలా బాబా? ఇప్పుడు మీరు ఆలోచించండి. ఒక పక్క లోకం నిలబడింది, ఒక పక్క జ్ఞాని నిలబడ్డాడంతే. అల్లి అర్థమైంది ఆయన? అర్థమయ్యారా ఎవరికైనా? అర్థం అయ్యుంటే లోకం తీరి ఇంకొక రకంగా ఉండేది. బాబా మరణించిన తరువాత, బాబా శరీరం విడిచిపెట్టిన తరువాత ఈయన్ని ఏం చెయ్యాలి అని అడిగి ఉండకూడదు. 2 మాటలు అసలు వచ్చి ఉండి ఉండకూడదు. మొట్టమొదటి నుంచి ఒక మాటే వచ్చి ఉండాలి. ఆయన అర్థం అయ్యుంటే లోకానికి రాలా. ముందు 2 మాటలు వచ్చి తర్వాత ఒకటైంది ఆయన్ని సమాధి చేసే విషయంలో. ఇది యథార్థం. లోకము తెలుసుకోలేకపోయిన నాడే ఆయన యొక్క అవతార ప్రయోజనం నిజంగా తెలుస్తుంది. అందుకే పారాయణ చేయండి అని పారాయణ చేయించడం ఆయన జీవితాన్ని.
సరే, అందుచేత ఏమైంది, తెచ్చారు, ఒకరు లంగోటా కట్టారు. మెల్లిగా పాపం ఎవరో ఒక ఆయన వచ్చాడు, అయ్యో బాబా అదేమిటి అంత బొత్తిగా అసహ్యంగా అలా దిగంబరంగా నిలబడ్డారు, పిల్లకాయలు వాళ్ళందరూ ఉత్సవం చేసుకుంటున్నారు, ఏమిటి మీకు ఇంత కోపం, ఏమిటి దేనికి ఆయనకి కోపం, వాళ్ళు ఉత్సవం చేసుకుంటే ఈయన కోపం వస్తే ఈయన శ్రీరామనవమి ఎందుకు చేయిస్తారు, ఆయన కోపం అది కాదు. ఒరే సీమోల్లంఘనం అని చెప్పి సరిహద్దులు తాకుతారు, కానీ దీన్ని దాటే ప్రయత్నం చెయ్యరేమిరా, అంతటా ఉన్నది ఒక బ్రహ్మమే అని ఎందుకు తెలుసుకోర్రా మీరు, మీ జన్మ వృధా అయిపోతుంది, ఇలా ఎంతకాలం చేస్తారా, ఎవరికీ అర్థం అవ్వట్లేదు ఏమిట్రా అని తన కోపం ప్రకటించడానికి తన స్వరూపాన్ని నిలబెట్టి చూపించారు. ఏది చెప్పండి అని చెప్పలేకపోయింది ప్రపంచం. బట్ట కట్టుకోండి అంతే. ప్రపంచంలో గొప్ప వాళ్ళందరినీ లోకం ఇదేంది. ఎందుకంటే మనకు ఒక్కళ్ళకే ఈ శరీరం మీద తాదాత్మ్యం కాబట్టి సిగ్గు, లజ్జ, మానాభిమానాలు అని పేరెట్టుకుంటాం. రమణ మహర్షి బట్టలన్నీ విప్పదీసుకుంటే లోకం ఆయన వెంటబడిందయ్యా, గోచి అన్న పెట్టుకోండి అని. ఆయనకి ఏం గోచి అక్కర్లేదు, ఆయనకి ఎందుకు, ఆయనకి ఇదో శరీరం, ఇదో పుండు, దీని గురించి ఆయనకి ఏం పెద్ద బాధ లేదు. కానీ ఆయన అన్నారు, వాళ్ళందరూ నేను ఏమిటో గోచి పెట్టుకోకపోతే వాళ్ళకి చాలా బాధగా ఉందని నువ్వు గోచి పెట్టుకున్నాను అన్నారు ఆయన. ఆ గోచి చిరిగిపోయినా కన్నాలు పడిపోయినా ఆయనకి ఏం బాధ లేదు. జ్ఞాని స్థితి అంటే అలా ఉంటుంది. సో ఏ జ్ఞాని కెనాట్ బి ఇమిటేటెడ్. జ్ఞానిని ఇమిటేట్ చేయలేరు. జ్ఞానిని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. దానికి చాలా ధ్యానం చేస్తే ఆయన అనుగ్రహం ఉంటే మీకు భాషిస్తుంది, అంతే అర్థం అవుతుంది. లేకపోతే లీల కూడా అర్థం అవడం అంత తేలిక కాదు. చాలా మంది అన్నారు ఎప్పుడో వెళ్ళిపోవడానికి, ఆయన దాన్ని నిరూపించడానికి ఈ సంవత్సరంలో కేకేశారన్నారు. అలా ఎందుకు కేకేయడం, 2-3 ఏళ్ళు ఎప్పుడెప్పుడో వెళ్ళిపోవడానికి ఇప్పుడు కేకేయాలా? అలా అయితే ఈ శరీరం వెళ్ళిపోతామని కేకేయడం అవుతుంది. అది దాని గురించి కాదు, మీ గురించి వారి కేక. జ్ఞాని ఎప్పుడు సతమతమయ్యేది మీ గురించి, తన గురించి కాదు. తను వెళ్ళిపోతున్నాడని మీకు వార్నింగ్ ఇవ్వడం ఎందుకు? ఆయనకి అలా వార్నింగ్లు ఇవ్వవలసినటువంటి అవసరం కానీ, తను వెళ్ళిపోవడం గురించి తాపత్రయం కానీ ఆయనకేం ఉండదు. ఆయన ఎప్పుడు ఉండేవారు. ఆయనే శరీరంతో తాదాత్మ్యత పొందితే బాబా కూడా మనలాంటి అజ్ఞానే. 2 సంవత్సరాల తర్వాత బాబా వెళ్ళిపోతారు అని బాబా అనుకున్నారు అనుకోండి, శరీరం వెళ్ళిపోతే బాబా వెళ్ళిపోయినట్టు బాబా కూడా అనుకున్నట్టు. అంటే బాబా శరీరం వెళ్ళిపోవడం బాబా వెళ్ళిపోవడంతో సమానమే. అలా అయితే రక్షణ మీకు ఎక్కడి నుంచి వస్తోంది చెప్పండి? అదే బాబా చెప్పింది, నేను ఇప్పుడు ఉంటాను అని చెప్పారు ఆయన. రమణ మహర్షిని మీరు మరణిస్తారు మీ శరీరం పడిపోతుందంటే నేనెక్కడికి వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోవడానికి చోటు లేదు, నేను ఎప్పుడు ఉంటాననేవాడు. ఆయన ఆత్మస్థితిగతులు కనుక ఆయన వెళ్ళిపోతానని చెప్పలేదు. మీకెందుకు అర్థం అవ్వట్లేదు సీమోల్లంఘన అడిగారు ఆయన. మీరు ఎందుకు ఆత్మస్థితిని పొందడం లేదని బాధపడ్డారు ఆయన. సరే, ఈ స్థితికి ఎదిగి నిలబడితే అసలు మనిషి తనంత తాను కల్పించుకున్న చట్టం తప్ప ఏ కులమో ఏ మతమో ఏదో ఎలా తెలుస్తుంది? మనిషిగా నిలబడిపోయిన నాడు అసలు తెలిసే అవకాశమే లేదు. అందుకే ప్రారంభం నుంచి చివరి వరకు ఆ అవతారం అలాగే వెళ్ళింది. అదే మూసలో చూపించారు ఆయన, అదే స్థితిలో ఆవిష్కరించారు. ఎవరు తన దగ్గరికి వచ్చినా ఒక్కటే మాట, అల్లా మాలిక్. అల్లా మాలిక్ అంటే ఒక శాసకుడు ఉన్నాడు, ఒక యజమాని ఉన్నాడు, ఆయనది ఇదంతా. నువ్వు నమ్ము. అల్లా అని మీకు అండం ఇష్టం లేకపోతే రామ్ మాలిక్ అనండి, తప్పేం లేదు. నామం మార్చుకోండి, మీకు ఏ నామం ఇష్టం అయితే ఆ నామం చెప్పండి. బట్ ఒక యజమాని ఉన్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేటటువంటి క్యాషియర్ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు పొద్దున్నే బండిల్స్ తీసుకొచ్చి కౌంటర్ లో పెట్టుకుంటే ఆయన ఎవరి దగ్గర అప్పుచ్చుకున్నవాడు వచ్చి ఏమైనా డబ్బులు అంటావు, అంత డబ్బు ఉంది టేబుల్లో, నాకు ఇవ్వాల్సిన 10,000 ఇచ్చేయాలని అనుకోండి, ఏమంటాడు? అవి నా డబ్బులు ఏంటంటే బ్యాంకు డబ్బులు, ఏదో కౌంటర్ లో ఉద్యోగానికి వచ్చి కూర్చున్నాను, ఓ 2 రోజుల్లో బోనస్ వస్తుంది, నేను రెవెన్యూ స్టాంప్ మీద సంతకం పెట్టి పుచ్చుకుంటాను, అది నాది, అప్పుడు ఇస్తాను మీకు. ఇది నాది కాదు, ఇప్పుడు నేను ఇస్తే సస్పెండ్ అయిపోతాను. ఈ డబ్బుకి నేనే మీకు లెక్క పెట్టి ఇవ్వడానికి అధికారం ఉండొచ్చు, మీ దగ్గర పుచ్చుకోవడానికి అధికారం ఉండొచ్చు, కానీ పుచ్చుకున్నప్పుడు నాది కాదు, ఇచ్చినప్పుడు నాది కాదు. ఇవ్వమని అక్కడ అంగీకరించి టోకెన్ ఇచ్చిన వాడు ఉన్నాడు, వాడు టోకెన్ ఇస్తే నేను ఇస్తాను. ఇలా ఈ డబ్బంతా ఎవరిది? బ్యాంకుది. బ్యాంక్ ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ది. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ చూపించండి అన్నారు అనుకోండి మీరు. సెంట్రల్ గవర్నమెంట్ మీకు కనపడుతుందా? గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ కనపడతాడు, ఒక ప్రధానమంత్రి కనపడతాడు, రాష్ట్రపతి కనపడతాడు. అంతేగాని నాకు ఇవన్నీ కుదరదండి, నాకు గవర్నమెంట్ కనపడాలండి అన్నారు అనుకోండి, గవర్నమెంట్ ఎలా కనపడుతుంది? గవర్నమెంట్ ఏం కనపడదు. బీయింగ్ గవర్నడ్ తెలుస్తుంది, మీరు పరిపాలింపబడడం మీకు తెలుస్తుంది, అంతే. అందుకనే ఆత్మ అనుభవింపబడుతుంది అన్నారు పెద్దలు. ఆత్మదర్శనము అంటే అద్వైతమును అనుభవించుట, అపరోక్ష జ్ఞానము అన్నారంతే పెద్దలు. అందుకే ఆ స్థితిలో నిలబడిపోయినప్పుడు భగవానుడు ఒకడున్నాడు, గవర్నమెంట్ ఉన్నట్టు, బ్యాంకు డబ్బు ఈయన పంచుతున్నట్టు, ఈ డబ్బు తనది కానట్టు, ఇక్కడ నువ్వు అనుభవిస్తున్నవి ఏవి నీవి కాదు, ఇవన్నీ స్వతసిద్ధంగా ఈశ్వరుడవి, నువ్వు సృష్టించినవి కావు. ఎందుకని నీవి కావు? మీకొక్క ఉదాహరణ చెప్తాను.
మీకు ఒక లీల చదివితే ఆ లీలని మీరు పునఃపునః పరిశీలన చేసి తిప్పి 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 చూస్తే తప్ప అందులో ఉన్న రహస్యం మీకు ద్యోతకం కాదు. ఆయన అస్తమానం అల్లా మాలిక్ అనేవారు. ఆయన యజమాని. దేనికి యజమాని? అంతటికీ యజమాని. అంతటికీ యజమాని అంటే ఏమిటి? మీకు ఓ 10 ఎకరాల పొలం ఉందనుకోండి. 10 ఎకరాల పొలం నేను కొన్నాను అంటాడంతే. నేను కొన్నాను అనడానికి ముందర ఆ పొలం ఉందా లేదా? ఉందా పొలం? ఆ పొలాన్ని నువ్వేమైనా సృష్టించావా? నువ్వు సృష్టించలేదు. ఆ పొలాన్ని నువ్వు సృష్టించలేదు. పోనీ ఆ పొలంలో నువ్వు వరి గింజలు వేశావు. వేస్తే అందులోంచి వరి మొక్కలు పైకొచ్చాయి. వరి గింజలోంచి వరి మొక్క పైకి రావడంలో నీ ప్రయోజకత్వం ఏమైనా ఉందా? ఏమీ లేదు. వరి మొక్క పైకొచ్చి వరి కంకులు వచ్చాయి. కంకులు రావడంలో నీ ప్రయోజకత్వం ఉందా? కంకులకి ధాన్యం పట్టింది, నీ ప్రయోజకత్వం ఉందా? ధాన్యం పాలు పోస్తుంది, నీ ప్రయోజకత్వం ఉందా? ఆఖరణ ధాన్యం సిద్ధమైపోయి నన్ను కోసి పట్టుకెళ్ళిపోని చెప్పడానికి రంగు మారిపోయి బంగారు రంగులోకి వచ్చేసింది. అలా మార్చడంలో నీ ప్రయోజకత్వం ఉందా? లేదు. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది, నువ్వు తిప్పుతున్నావా? ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది, నువ్వు తిప్పుతున్నావా? సూర్యుడు ఒక్క 100 అడుగులు ముందుకొచ్చేస్తే మనం భస్మం అయిపోతాం, రాకుండా నువ్వు అడ్డుకుంటున్నావా? ఈ భూమి నేను తిరగనబ్బా, ఎన్నాళ్ళు తిరుగుతాను, నాకు విసుగొస్తాను, నేను తిరగనని ఆగిపోయింది అనుకోండి. ఆగిపోతే ఏమవుతుంది? భూమి తిరగడం మానేస్తే సూర్యుడు ఎప్పుడు తిరగడం అలా ఉంటాడు. సూర్యుడికి ఎదురుగుండా వస్తే పగలు, సూర్యుడికి వెనక్కి వెళ్ళిపోతే రాత్రి. పగలు వెలుతురు పట్టలేదు కాబట్టి భూమి తిరగడం ఆగిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? సూర్యుడికి ఎదురుగుండా ఉన్న వాళ్ళకి ఎప్పుడూ పగలే కాబట్టి నీళ్ళన్నీ ఇంకిపోతాయి అటువైపుది. ఇటువైపు ఉన్న వాళ్ళకి ఏమవుతుంది? ఎప్పుడూ పగలు లేదు, సూర్యుడు రాడు, బట్టలు ఎండవు, ఒడియాలు ఎండవు, అప్పడాలు ఎండవు, సరిగదా బట్టలు ఆరవు. ఎక్కడ చూసినా నీరు పుట్టేస్తుంది, అందులోంచి పురుగులు పుట్టేస్తాయి, దోమలు పుట్టేస్తాయి, పురుగులు వచ్చేస్తాయి. అబ్బా ఎప్పటికి బాబు ఎండని వీళ్ళందరూ వెళ్ళిపోతారు, వాళ్ళందరూ ఇటు వచ్చేస్తుంటారు. అందుకని ఏమైపోతుంది? భూమి తిరుగుతూనే ఉండాలి, తిరగకపోతే రాత్రింబవళ్ళు అసలు ఏర్పడవు. నీ ప్రయోజకత్వానికి భూమి తిరిగిందా? నువ్వు తిప్పావా భూమిని? సూర్యుడి చుట్టూ భూమి తిరగకపోతే ఋతువులు రావు, ఋతువులు రాకపోతే నీకు ఆయా ఋతువులలో ఏర్పడవలసినటువంటి ధర్మాలు నడవవు. వర్ష ఋతువు వస్తేనే వర్షం పడుతుంది. మరి సూర్యుడి చుట్టూ భూమి నువ్వు తిప్పావా? ఏ ప్రయోజకత్వము నీది అని నా అంత వానను నేనని నువ్వంటున్నావు. అక్కడ భూమి ఖండిస్తే అగ్నిహోత్రం ఉడికిస్తే అగ్నిహోత్రం నేను ఇవాళ నుంచి వేడిగా ఉండను అందనుకోండి. మనం నిమిషానికి ఒక మాట అంటాం, ప్రతి వాడికి చులకన మాట. హరిహర బ్రహ్మాదులు వచ్చినా సరే నా పట్టుదల వేడనండి ఏంటుంటాడు. ఏడు నీ పట్టుదల వేయడానికి హరిహర బ్రహ్మాదులు రావాలా? ఓ ముట్టికే కొడితే చాలు లొంగిపోతావు. దానికి హరిహర బ్రహ్మాదులు ఎందుకు? ప్రతి వాడికి వాళ్ళ ముగ్గురు తేలికే, వాళ్ళ గురించి చెప్పేస్తుంటాడు వాళ్ళు రావాలని. వాళ్ళు ఏం రావక్కర్లా, నీలోంచి వెళ్ళిపోతే చాలు అటు పోతారు బయటికి. అందుచేత ఎంత అజ్ఞానమో చూడండి. ఆ అగ్నిహోత్రుడు వీడి నిమిషానికి ఒకసారి మారిపోతుంటాడు. నిన్నటి వరకు నేను ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉన్నాను, కానీ రేపటి నుంచి చూడండి ఎంత గంభీరంగా ఉంటానో. నేను ఇలా వస్తుంటే మీ అందరూ హడిలిపోతారు, ఇంకా రేపటి నుంచి అలా ఉంటానంటాడు. ఎప్పుడు వాడి మొహం నిమిషానికి ఒకసారి వాడు మారిపోతానంటుంటాడు. అలా అగ్నిహోత్రుడు కూడా రేపటి నుంచి ఇంకా నేను ఏ పదార్థములు దహించను, చల్లగా ఉంటాను అన్నాడు అనుకోండి. మీరు ఇంకా రేపటి నుంచి నేను పొద్దున్న 7 గంటల నుంచి నేను చల్లగా ఉండదలుచుకోలేదు, నేను అగ్ని రూపాన్ని పొందుతున్నాను, కాల్చేస్తానని అనుకోండి. తెలియక స్నానం చేస్తే, నేను వినలేదండి అనౌన్స్మెంట్, స్నానం చేశానంటే కాలిపోతాడు. నిప్పు మీదెట్టిన కుక్కర్ అలా ఉండిపోతుంది. మరి అలా మారిపోతున్నాయా పంచభూతాలు? మారట్లేదే. అగ్ని ఎప్పుడూ అగ్నిగా, నువ్వు మారిపోతున్నావు రకరకాలుగా, నువ్వు రకరకాల వేషాలు కడుతున్నావు. పంచభూతాలు మారట్లేదే, ప్రకృతి ధర్మం మారట్లేదే. మారకుండా ఎవడు శాసనం చేస్తే నువ్వు బతుకుతున్నావో వాడు యజమాని. వాడు యజమానిగా ఉండబట్టి నువ్వు బతుకుతున్నావు. అటువంటి యజమాని దగ్గర బతుకుతూ ఆ యజమానికి కృతజ్ఞత చెప్పనివాడు కృతజ్ఞుడు. మాట్లాడితే మేము మాట అంటుంటాం, నిజంగానండి వీ ఓ విల్ వాట్ టు ది కార్పొరేషన్ అంటుంటారు ఎవరైనా కృతజ్ఞత ఉన్న వాళ్ళు ఉంటే. ఏమని? అయ్యో పాపం మా అబ్బాయి చదువుకుంటున్నాడంటే నాకు కార్పొరేషన్ ఇస్తున్న జీతం వల్ల, నేను అన్నం తిన్నానంటే నా కార్పొరేషన్ ఇస్తున్న జీతం వల్ల, అందుకని నేను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లోగో ఎక్కడ కనపడినా ఐ సాల్యూట్ ఇట్, నేను ఒక నమస్కారం చేస్తాను. నేను ఎక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బఫర్ స్టోరేజ్ కాంప్లెక్స్ అని కనపడినా మనస్సు ఆనందంతో నా బంధువుల్ని చూసినట్టు ఆనందిస్తాను, అంటూ ఉంటాను, ఒక నమస్కారం చేస్తాను. నీకు అన్నం పెట్టిన సంస్థకే నువ్వంత కృతజ్ఞుడవైతే నీ జీవితాన్ని శాసిస్తున్న పరమాత్మకి నువ్వెంత కృతజ్ఞుడవై ఉండాలి. అందుకని అల్లా మాలిక్ అని చెప్పడంలో
పిచ్చివాడా, నీకు నాకు కూడా ఒక యజమాని ఉన్నాడు, పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమేశ్వరుడికి జవాబుదారీగా ఉండడం నేర్చుకోరా, భక్తిగా ఉండడం నేర్చుకోరా. యజమాని ఒకడు ఉన్నాడు అని మీరు నిర్ణయించుకున్నారనుకోండి, స్వతంత్రంగా మీరు బ్రతకగలరా? అహంకారంతో మీరు ఉండగలరా? ఇదంతా నాది అని మీరు అనగలరా? ఇదంతా ఈశ్వరుడిది. ఈశ్వరుడు నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చిన దాన్ని నేను అనుభవించి ఆనందం పొందుతుంటే పరమాత్మ ఆనందం పొందుతున్నాడు అంటారు తప్ప ఇదంతా నాది నాది అని మీరు అహంకరించలేనట్లే. అల్లామాలిక్ అంటే పైన పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ యందు భక్తితో ఉండు, పరమాత్మ యందు నమ్మికతో ఉండు. ఆ నమ్మికని పోగొట్టుకున్నావా, ఆ భక్తిని పోగొట్టుకున్నావా, నువ్వు కృతజ్ఞుడవై నిలబడిపోతావు. నీ జీవితం అంతా వృధా అయిపోతుంది. ఎందుకన్ని మాటలు అల్లామాలిక్ 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 అని ఆయన అన్నారో తెలుసా అండి మీకు? అలా అనడం వెనకాతల ఒక రహస్యం ఉంది. ఇదే గొప్ప ఉపదేశం. ఏమిటి ఉపదేశం అంటే, పిల్లవాడు ఓ 10 రూపాయలు పాకెట్ మనీ ఇచ్చారనుకోండి, తండ్రి కోటీశ్వరుడు అయి ఉండొచ్చు. తల్లి అడుగుతుంది, ఒరే 10 రూపాయలు ఏం చేసావురా అని అడిగింది అనుకోండి. అడిగితే ఏంటమ్మా 10 రూపాయలకి లెక్క అడుగుతావు, 10 రూపాయలకి లెక్క చెప్పాలా? ఖర్చు పెట్టాను, నేను కోటేశ్వరరావు గారు అబ్బాయిని, కోట్లు ఉన్నాయి మనకి, 10 రూపాయలు ఖర్చు పెడితే తప్ప నేను చెప్పనమ్మా అన్నారు అనుకోండి. తల్లి ఏమంటుంది, ఒరే నాన్నగారు కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, నీకు 10 రూపాయలు ఖర్చు పెట్టుకోమనే ఇచ్చి ఉండొచ్చు. ఇవాళ 10 రూపాయలకే ఖర్చు చెప్పని వాడివి రేపు పొద్దున్న దేనికి లెక్క చెప్పవు. అందుకని రేపటి నుంచి నువ్వు దీనికి లెక్క చెప్పకపోతే నీకు డబ్బు ఇవ్వం, నువ్వు లెక్క చెప్పంటుంది. అంటే అప్పుడు వాడు, అమ్మ 10 రూపాయలు సోడా తాగానమ్మా, అమ్మ ఓ రోజున దాహం ఇస్తే 5 రూపాయలు ఎట్టి నేనేమో సిట్రా తాగానమ్మా అంటాడు. ఎందుకురా నీకు అవన్నీ? 2 రూపాయలు ఎట్టి కొబ్బరి బొండం తాగరా, చలవ చేస్తున్నాను, నీకు ఎందుకురా కూల్ డ్రింకులు, నీకు అసలే టాన్సిల్స్ ఉన్నాయంటుంది అమ్మ. ఎందుకని? షీ మేక్స్ యూ అకౌంటబుల్ టు ది ఫాదర్. తండ్రికి మిమ్మల్ని జవాబుదారీ చేస్తుంది తల్లి, చేసి మధ్యలో ఉండి మీ ప్రవర్తనని నియంత్రిస్తుంది. గురువు చేసే పని కూడా అది. భగవానుడు పైనున్నాడు, నీ ఐశ్వర్యమంతా ఆయనది, ఆయనకి నువ్వు జవాబుదారీ వహించాలి. జవాబుదారీ వహించకపోతే ఏమవుతుందండి అని మీరు అడగచ్చు నన్ను. మీరు జవాబుదారీ వహించలేదు, ఏమవుతుందండి? దానివల్ల ఏమైనా నష్టం వస్తుందా? వచ్చి తీరుతుంది. ఎక్కడ వస్తుందో తెలుసా అండి? ఎవరికీ రాదు, మీకే వస్తుంది. ఎలా వస్తుందో మీకు శాస్త్ర రహస్యం చెప్తాను చూడండి. ప్రతివాడు ఓ మాట అంటాడు, అంతవరకు ఎందుకు, మీకు మీకే తెలుస్తుంది. ఉదాహరణ, మీ స్నేహితుల్లోనే ఒక స్నేహితుడి కొడుకు ఇంకొక స్నేహితుడి కొడుకు ఇద్దరూ కూడా పోటాపోటీగా చదివేవారు. ఇద్దరు ఒకే యూనివర్సిటీలో ఒకే బ్రాంచ్ లో ఇంజనీరింగ్ చేశారు. ఇద్దరు ఒకే బ్రాంచ్ లో ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఒక ఆయనకి బెంగళూరులో ఉద్యోగం వచ్చి 35,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. ఒక ఆయన కర్మం ఏమిటో తెలియదు, 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, పాపం ఇంకా చదువుతున్నాడు. ఆయన ఎక్కడా సెటిల్ అవ్వలేదు, ఆయన ఉద్యోగం రాలేదు. ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, ఇద్దరూ ఒకేలా చదువుకుని ఒకేలా మార్కులు తెచ్చుకుని ఒకేలా గౌరవింపబడిన వారిలో ఒకడికి ఉద్యోగం వచ్చి వేడొకరికి ఉద్యోగం రాకపోవడం వెనకాతల ఉన్న రహస్యమేమి? మేధా సంపత్తి ఎందు దోషమా? కాదు. అప్పుడు మనం వెంటనే ఏమంటాం, వాడి కర్మ అంటాం. దీనికి శాస్త్రం ఏముందో తెలుసా అండి? ఈ జన్మలో గత జన్మలలో చేయబడినటువంటి పుణ్యాన్ని పరమాత్మ ఖాతాలో వేసి అట్టే పెడతారు. దీనికి సంబంధించిన రహస్యమే కనకధారా స్తోత్రం. రేపు శంకరాచార్యుల వారి జయంతికి త్రిపుర సుందరమ్మ వారి ఒళ్ళో చెప్తారు. ఇది ఖాతాలో వేస్తాడు పరమాత్మ. ఆ అకౌంట్ మీకు తెలియదు. మీరు 10,000 రూపాయలు పట్టుకెళ్లి బ్యాంకు వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు 10,000 రూపాయలు ఇలా టకటక లెక్క కట్టుకుని డస్ట్లో వేసేసుకుని ఇలా సంతకం పెట్టేసి కౌంటర్ ఫైల్ చింపేసి మీకు ఇచ్చేస్తాడు. ఇచ్చేసి పాస్ పుస్తకంలో అంతకు ముందున్న 2 రూపాయలు ఇప్పుడు వేసిన 10,000 రూపాయలు 10,002 రూపాయలు అని అంకేసి ఇచ్చేస్తాడు. అదేంటండి బాబా అంకేసి ఇచ్చేశారు, నా 10,000 ఎక్కడ పెట్టేశారు నాకు ఒకసారి చూపించండి, ఎందుకైనా మంచిది అని మీరు అడుగుతారేంటి? ఇక్కడ 10,002 వేశాడు, నాకు నమ్మకం అంతే. ఇక్కడ అంకె ఉంది అంటే నేను ఎప్పుడు అడిగినా వాడిస్తాడు. ఇది మీకు తెలుసు. మీకు తెలియని అకౌంట్ కూడా మీ పేరు నోట్ ఉంటుంది. అదే సంచితమో ఆగామి ప్రారంభమో అంటారు. అది భగవంతుడికి తెలుసు. వాడు చిత్రంగా రాసుకుని గుప్తంగా అట్టే పెడతాడు. అట్టే పెడితే ఏమవుతుందో తెలుసా అండి? ఇతపూర్వం మీరు పుణ్యం చేశారు, పుణ్యం చాలా ఎక్కువ ఉందనుకోండి, వాడు ఆ ఖాతాలో పెడతాడు. పెట్టి దానిలోంచి విత్డ్రాయల్ ఫారాలు ఇస్తాడు. నాకు బ్యాంక్ లో 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఓ 5,000కి విత్డ్రాయల్ ఫారం ఇస్తే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. బ్యాంక్ లో రూపాయి పావలా ఉంది, 5,000 రూపాయలకి విత్డ్రాయల్ ఫారం ఇస్తే అదొకలా రాసిస్తారు. నీకు ఉన్నది రూపాయి పావలా, ఎవడిస్తాడు 5,000 రూపాయలని? అందుకని నీకు పుణ్యం ఉంది. నీకు ఆ పుణ్యము యొక్క ఫలితము రకరకాలుగా వస్తూ ఉంటుంది. అది నీ కొడుకును ఉద్ధరిస్తుంది, నీ కూతుళ్లను ఉద్ధరిస్తుంది, నిన్ను ఉద్ధరిస్తుంది, కాపాడుతుంది, అంగరక్షయై నిలబడుతుంది. నీ పుణ్యం ఈ జన్మలో ధనముగా, సంతానముగా, ఐశ్వర్యముగా,
అనేక రకములుగా ఆరోగ్యముగా యశస్సుగా వెనక నిలబడింది. అనుభవించేస్తున్నావు అంటే విత్డ్రాయల్ ఫారం ఇస్తున్నావు తెచ్చుకుంటున్నావు. కూర్చుని తింటే కొండలు కరిగిపోతాయి. మళ్ళీ డిపాజిట్ ఫారం ఎప్పుడూ నింపలేదు. కొన్నాళ్ళు అయ్యాక ఇక్కడ అకౌంట్ ఏమవుతుంది, అంతా అయిపోతుంది. అలాగే నువ్వు మళ్ళీ పుణ్యం చెయ్యలేదు. పుణ్యం నువ్వే చేసుకోలేదు. నీ పుణ్యం. మా ఇంటికి వచ్చి కూర్చుని మాట్లాడుతున్నప్పుడే మా బావగారికి ఫోన్ వచ్చింది లండన్ నుంచి, వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి. నాన్నగారు యోగ్యుడైన కొడుకు, మా అదృష్టం కొద్దీ మా బావగారికి. నాన్నగారు లండన్ లో నేను కారు కొనుక్కున్నాను నాన్నగారు అన్నాడు. ఇక్కడ మా బావగారు ఏమైనా ఎక్కాడు ఆ కారు. బావగారు మా అబ్బాయి కారు కొనుక్కున్నట్టండి, మీరు మాట్లాడండి అని గబగబా ఫోన్ ఇచ్చి మామయ్య గారు మాట్లాడరా అన్నారు. అక్కడెక్కడో లండన్ లో కొడుకు కారికి తిరిగితే ఇక్కడ మా బావగారికి ఎందుకు సంతోషం అంటే కొడుకు కాబట్టి, వాడి వృద్ధిని చూసి సంతోషించేటటువంటి పితృహృదయం ఉన్నవాడు కాబట్టి. పరమేశ్వరుడు కూడా నీకెందుకు ఇచ్చాడు ఐశ్వర్యం అంటే ఆయన తండ్రి కాబట్టి, నువ్వు ఆయన బిడ్డవి కాబట్టి, నువ్వు ఆనందిస్తే ఆయన ఆనందిస్తాడు కాబట్టి. అటువంటి యజమాని అటువంటి తండ్రిని ఉల్లంఘనం చేశాడనుకోండి, తండ్రి బాధపడతాడు. తండ్రి బాధ నీకు ఆశీర్వచనం అవుతుందా, శాపం అయిపోతుంది. ఇది అల్లా మాలిక్. యజమాని ఉన్నాడు, పరాత్పరుడు ఉన్నాడు, భగవానుడు ఉన్నాడు. వాడు ఊపిరి తీస్తున్నాడు, వాడు జీర్ణం చేస్తున్నాడు, వాడు నీకు నిద్ర పట్టిస్తున్నాడు, వాడు నీ ఇంద్రియాలకు శక్తిని ఇస్తున్నాడు, వాడు నీకు కొడుకునిచ్చాడు, వాడు నీకు కూతురునిచ్చాడు, వాడు నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, వాడు ఇన్ని ఇచ్చాడు. వాడికి నువ్వు ఏమీ ఇవ్వక్కర్లేదు. ఇలా 5 జ్ఞానేంద్రియాల్ని 5 కర్మేంద్రియాల్ని బుద్ధిని కలిపి ఇలా వంచకపోతే కృతజ్ఞుడవైతే పాడైపోతావు. వచ్చే జన్మలో ఉపాధి ఏదైనా రావచ్చు, బాధపడిపోతావు. అప్పుడు నీ బాధను మాత్రం ఎవరు అడ్డుకోరు. ఎందుకని ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, బాగా అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోండి. బాబా గారు ఎందుకని మాటలు చెప్పారు అల్లా మాలిక్ అని. ఈ దేహముతోడి సంబంధము ఈ దేహముతోడి సరి. నాకు తెలుసు కొన్ని దృష్టాంతాలు. మా అమ్మాయి వస్తే బాగుండు అని ఒక తల్లి, పిచ్చి తల్లి వెర్రిగా ఏడ్చింది. ఫోన్ చేశాడు కొడుకు, ఒక్కసారి రావే, అమ్మ నీ గురించి కలవరిస్తోందే, ఒంట్లో బాగులేదే అమ్మకి, ఒక్కసారి రావే అమ్మ కోసం అని. అంటే ఆవిడండి, నా పిల్లకి జ్వరంగా ఉందిరా, నేను రావడం కుదరదు, అమ్మకి ఎప్పుడూ ఒంట్లో బాగుండదంటావు, ఆవిడ పెద్దదైపోయింది, నా కూతురు ఇంపార్టెంట్ కదా, నేను రానండి అన్న తర్వాత ఆ రాత్రి 2 వరకు తల్లి ఏడుస్తూనే ఉంది. కొడుకు దగ్గర కూర్చుని, అమ్మ ఎందుకమ్మా ఏడుస్తావు, వస్తుందిలే చూద్దు కానివి, బెంగెట్టుకోకో అంటూనే ఉన్నాడు. ఏం పిల్లలు రా, ఇంక నేను వెళ్ళిపోతాను, ఉండను, ఒక్కసారి చూడాలనుకున్నాను, చూసేవాడు రాలేదు అని ఏడుస్తూనే ఉంది అమ్మ. రాత్రి 2 గంటలకు ఆవిడ చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఫోన్ చేశాడు కొడుకు, అక్క చచ్చిపోయిందే అమ్మ, రానన్నావు కదా, నిన్నే తలుచుకు అమ్మ చచ్చిపోయిందే అన్నాడు. జ్వరంతో ఉన్న కూతుర్ని కూడా కారెక్కించుకొచ్చింది మర్నాడు 11 హైదరాబాద్ నుంచి. వచ్చిన తర్వాత అమ్మ శరీరం భౌతికాయం అక్కడ ఉంది. ఈవిడ వచ్చి, అమ్మా నువ్వు రమ్మన్నావమ్మా నేను రాలేపోయానమ్మా, నువ్వు రమ్మన్నావమ్మా నేను రాలేపోయానమ్మా అని ఏడుస్తోంది. కదులుతుందా శవం? కన్ను విప్పి చూస్తుందా? నా కూతురు వచ్చిందని ఆనందిస్తుందా? ఆనందించదు. ఒక్కసారి ఈ శరీరాన్ని వదిలిపెట్టారో ఈ శరీరంతో ఉన్న సంబంధాలన్నీ అక్కడతో ఆగిపోతాయి. కానీ మీరు ఈ చేతులతో చేసిన పూజ ఏది ఉందో, ఈ మనస్సుతో మీరు నమ్మిన నమ్మిక ఏది ఉందో, ఎవడు యజమానని మీరు నమ్మారో వాడు ఆస్తాడు. తర్వాత కూడా మిమ్మల్ని కాపలా కాస్తాడు. వీళ్ళు మాత్రం రారు. ఇంకొకసారి శరీరం మారిపోయింది అనుకోండి, ఇందులోంచి ఒక కుక్కలోకి వెళ్ళాడు అనుకోండి, ఇంకా ఆ ఇంటి లోపలికి మిమ్మల్ని కొడుకు రానివ్వడు. మీరు ఆ ఇంట్లోనే కుక్కగా ఉండొచ్చు, మీకు ఆ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు తెలియచ్చు. ఒక్కొక్క కుక్క చూడండి, ఒక్కొక్క మనిషి ఇంటికి వచ్చేటప్పటికి ఇలా కాళ్ళు పైకెత్తేసి మెడ కింద తల పెట్టేసి కుయి 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 అడిపోయి ఎంత ప్రేమ పెంచేసుకుంటాయో జీవుడి లక్షణం. ఎక్కడో ఆ తాపత్రయాలు. వీడు కుక్కని కొడుకుని పిలిచి, రే దీన్ని తీసుకెళ్ళి కట్టే అంటాడు. వాడు గొలిసేసి తీసుకెళ్లి బలవంతంగా కట్టేస్తాడు. కట్టేసి ఆ గోళ్లతో ఇలా గరగర రాడించుకుంటూ ఆ కిటికీలోంచి వాటిలోంచి ఆ కొడుకుని చూసుకుంటూ ఉంటుంది. ఇంకా తాపత్రయం ఆ కొడుకు అనుభవించాలని. దిక్కుమాలిన కుక్క అరుగు మీద పడుకుని ఎదురుగుండా ఉన్న జామ చెట్టు మీద కాకి వాళ్తే భౌ అంటుంది. ఇంకా కాకి ఏదో తినేస్తుంది వీళ్ళ ఇంట్లోనే. ఎందుకని గత జన్మలో ఇంట్లో వెండి ముద్ర నోట కాకి ఎత్తుకుపోయింది. అందుకని ఈ కాకి మళ్ళీ ఏమైనా పట్టుకుపోతుందేమో వీడికి బెంగ, కొడుక్కి దక్కదని ఇంకా వీడు భౌ అంటుంటాడు. ఆఖరికి ఈ కుక్కని అలా వదిలేసి పక్కింటి వాళ్ళకి అప్పచెప్పి వాడి యాత్రలు గడిపోతారు. ఈ కుక్క వాడిని చూడకుండా ఉండలేక అన్నం తినడం మానేసి చచ్చిపోతుంది.
వాడు అట్నుంచి వచ్చి అంటాడు కుక్కల్ని పెంచడం మానేశానండి, ఒకసారి యాత్రకి వెళ్తే కుక్క చచ్చిపోయింది, అప్పటి నుంచి మానేశానంటాడు. ఏమయ్యావు? నమ్మకూడని వాళ్ళందరినీ నమ్ముకుని ఏమైంది నీ జీవితం? అందుకని ఎక్కడి వరకో అక్కడి వరకే సంసార బంధాలు. నమ్మవలసిన వాణ్ణి, యజమాని ఒక్కడిని, భగవానుడిని నమ్ము, వాడు నిన్ను ఉద్ధరిస్తాడు. అందుకని అల్లా మాలిక్ 1కి 10 మాటలు జీవితాంతం ఈ మాట ఆయన చెప్తూనే ఉన్నారు బాబాగారు. ఇదొక్కటి మనకు అర్థమైంది అనుకోండి, పారాయణ చెయ్యగా 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 108 సార్లు పారాయణ చేశానంటే నీ జీవితంలో భక్తి లేకపోతే ఎందుకు బూడిదలో పోసిన పన్నీరు ఆ పారాయణ. నేను ఇలా అన్నానని మీరు కష్టపెట్టుకోకండి, నేను ఎవరిని మనస్సు కష్టపెట్టాలని నేను మాట్లాడటలేదు. ఆయన మిషన్ అర్థం చేసుకోండి. ఆయన ఎందుకంత ఉద్వేగానికి లోనయ్యారో, ఎందుకన్ని మాటలు చెప్పారో మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఏం పట్టుకెళ్లారా, ఆయన ఏం చుట్టుకున్నారా? దక్షిణలుగా పుచ్చుకున్న దొమ్ము సాయంకాలానికి పంచిపెట్టేశాడు మహానుభావుడు. ఆయన అన్నం తింటుంటే, బాబాగారు అన్నం తింటుంటే పక్షులు వచ్చామని తినేవి, కుక్కలు వచ్చామని తినేవి, కోళ్లు వచ్చామని తినేవి. ఒక కంచంలో అన్నింటితో కలిపి ఆయన తిన్నాడు. ఆయన బ్రహ్మాన్ని చూశాడు. ఆయన నామరూపాత్మకమైన ప్రపంచాన్ని ఆయన చూడలేదు. ఆయన ఏది తను కట్టుకెళ్ళిపోలేదు, ఆయన తను పట్టుకెళ్ళిపోలేదు. ఆయనకేం కోరిక లేదు. మరి ఎవరి కోసం చెప్పారు? అల్లా మాలిక్ అని. మన కోసం. అయ్యో పిల్లలు పాడైపోతున్నారని అన్ని మాటలు చెప్పారు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకుంటే సంతోషిస్తారు. నా పిల్లలకు అర్థమైంది, యజమానుకడున్నాడని నమ్మాడు వాడు అని ఆయన సంతోషిస్తే ఆయన కృప మీకు కలుగుతుంది. అందుకని పారాయణ చేయమంటారు. సరే, ఇవాళ నామరూపాతీతమైనటువంటి ఆత్మస్థితిగతుడు బాబా అల్లా మాలిక్ అన్న మాట యొక్క సారాంశం చెప్పాలని ప్రయత్నం చేశాను. కానీ యథార్థమనుకు నేను ఆ అల్లా మాలిక్ అన్న దాన్ని లీలలతో అనుసంధానం చేయడం లేదు. ఎందుకు చెయ్యడం లేదు అంటే, నాకున్న వ్యవధి 7 రోజులే ఉన్నది. ఒక రోజు అయిపోయి ఇంకా 6 రోజులే. నేను ఇప్పుడు ఆ లీలల్ని కూడా అనుసంధానం చెయ్యొచ్చు, చాలా మహత్తరమైనటువంటి విషయాలు. కానీ చేస్తే సమయం చాలదు. 7 రోజులు అల్లా మాలిక్కే చాలదు యథార్థంగా చెప్తే. అందుకని నేను ఇవాళ ఆ అల్లా మాలిక్ అన్న సంఘటనకి సంబంధించిన వివరం కొంత తృప్తికరంగా నేను చెప్పానన్న ఆనందం నాకుంది. అందుచేత రేపటి రోజున శ్రద్ధ, సాబూరి అని 2 మాటలు వాడతారు. ఇవి 2 వాడారు సాయిబాబా గారు. ఈ 2 మాటలు ఎందుకు వాడారు, ఏ సందర్భంలో వాడారు, ఎవరి దగ్గర వాడారు, ఇవి ఉపాసనకి సంబంధించిన రహస్యంలో వాడారు ఆయన. ఈ శ్రద్ధ, సాబూరి ఇది చాలా గొప్ప మాటలు. ఈ 2 మంత్రాలు. వీటి విశేషమేమి, ఎందుకు బాబా గారు వాడారు, ఈ రహస్యాన్ని బాబా అనుగ్రహించి రేపటి రోజున నా చేత చెప్పించుగాక. అవి కాక ఇతర విషయాల్ని కూడా ప్రస్తావన చేస్తారు. అందుచేత మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.